మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. అష్టావక్ర ఇప్పుడు షట్ శబ్దం మీద వ్యక్తం చేస్తున్నాడని చెప్పుకున్నాం. ఆ వ్యక్తం చేసేటటువంటి శ్లోకంలో చివరి పాదం కూడా అదే. షట్ సాధ్యస్కాః సర్వవేదేషు దృష్టాః. సాధ్యస్కాః అనే పదం కొత్తగా వేశారు. సద్యస్ అనే పదం నుంచి సాధ్యస్కాః అని అర్థం వస్తుంది. ఈ సద్యస్ అనే పదం మనకు పంచవక్త్ర శ్లోకాల్లో తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే న అతి భవే భవస్వమా భవోద్భవాయ నమః అని సద్యోజాతం ప్రపద్యామి. సద్యశ్చాతం వెంటనే అప్పటికప్పుడు, అంటే కారణం లేదు, అది కార్యరూపం కాదు, దానికి ఫలం లేదు, అట్లా ఏదో అది సద్యస్. అదే సద్యస్క అన్నారు. షడ్ సద్యస్కాః అది సద్యోజాతాః అని అర్థమో ఇట్లా అర్థము. జాతాః అంటే పుట్టినది అర్థం కాకుండా జని ప్రాదుర్భావే అర్థంలో ప్రకాశములని. ఈ షట్ అనేది ఎటువంటిదంటే సద్యస్కమని అని అంటున్నారు. అంటే మనం గుర్తించాల్సిన విశేషం ఏమిటంటే సృష్టి అన్న అంశం ఎప్పుడు వచ్చిందో అప్పుడు పూర్వం ఉన్నటువంటిది దాచబడింది. కొత్త విషయం బాగా అర్థం చేసుకుందాం. సదేవ ఇదమగ్రే ఆసీత్. ఇదమగ్రే దీని వెనుక సదేవ ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని మనకు ఐతరేయ ఉపనిషత్తు కూడా చెప్తుంది. కించన మిషత్ కొంచెం లేదని. అట్లాగే చతుశ్లోకి భాగవతంలో అహమే వాసమేకోగ్రే నాణ్యత్ యత్ సద్ అసత్ పరం. అంటే ఒక ఇంకోటి ఏదైనా ఉన్నదని కానీ లేదని కానీ దీనికంటే కారణమని కానీ దీనికంటే పరమైందని కానీ గొప్పదైందని కానీ ఇటువంటి ఏ అంశములు లేకుండా అహమేవ అగ్రే ఆసం, నేనే ఉన్నాను, నేను అన్నటువంటిదే సబ్జెక్టివిటీగా. ఆ నేను అన్నది సృష్టికి ఒక గొప్ప సబ్జెక్టివిటీ, అంటే గుర్తింపు అనేటటువంటిది. ఇది మనం ఈ చార్ట్లో చెప్పుకున్నాం. ఎట్లా ఉందంటే అది సి టు ది పవర్ సబ్జెక్టివిటీ ఆఫ్ సిఈ క్యూబ్డ్. సిఈ క్యూబ్డ్ అంటే కాన్షియస్నెస్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అనేటటువంటిది ఒక అంశం సృష్టికి. అంశ విభాగే భజ సేవాయ, సేవింపబడినటువంటిది అంశం. అది సి టు ది పవర్. ఆ సబ్జెక్టివిటీ ఎట్లా ఉందంటే సి టు ది పవర్ 7 అని ఇక్కడ 7 సి లక్షణాలతో ఇంగ్లీష్లో పదములు వచ్చినాయి అన్నమాట. ఎట్లా వచ్చింది? క్యారెక్టరిస్టిక్ కంపోజర్ ఆఫ్ కాంపోజిట్ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపిటల్ టు కంపోజ్ బ్యాలెన్స్ కాంపాక్ట్ సబ్జెక్టివిటీ. కాంపాక్ట్ సబ్జెక్టివిటీ, సృష్టి మొత్తం ఒకటే సబ్జెక్టివిటీ అనేదాన్ని
దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం, అంటే సమన్వయం చేయటం కోసమని ఎట్లా ఉంది, ఏ క్యారెక్టరిస్టిక్ కంపోజర్ అది కూర్చబడింది అనమాట. లక్షణాత్మకంగా దర్శనాత్మకంగా, ఉనికి అంటే దర్శనాత్మకం ఎట్లాగో సబ్జెక్టివిటీ ఆధ్యాత్మికమన్నా కూడా దర్శనాత్మకమే. అవునా? అది ఎట్లా వచ్చింది, సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపిటల్ అన్నా. ఈ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపిటల్ అనేటటువంటిది తనలో తానే కేంద్రంలో ఉంచుకోవటం, తర్వాత దాన్నే వికసించుకోవటం. అర్థమైంది? వికసించటము, తర్వాత తనలోనే ఇముడ్చుకోవటం, వికసించుకోవటం ఇముడ్చుకోవటం, వికసించుకోవటం ఇముడ్చుకోవటం అన్నారు. అట్లా కంపోజ్ చేయబడింది, అంటే బ్యాలెన్స్ చేయబడింది. గ్రహింపు, వ్యక్తీకరణ. సెంట్రిఫ్యూగల్ అంటే గ్రహింపు, వ్యక్తీకరణ. గ్రహింపు అంటే వికసించడం బయట, వ్యక్తీకరణ అంటే వికసించడం, గ్రహింపు అంటే ముడుచుకోవడం అన్నమాట. అట్లా ఇది సృష్టికి పూర్వము బ్యాలెన్స్ చేయబడింది, సృష్టితో సంబంధించి లేదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని సృష్టితో సంబంధించి చెప్పుకుంటే ఈ సబ్జెక్టివిటీ వేరుగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఏముంటుంది, సృష్టికి భూమి కేంద్రం అని, భూమిలోనే ప్రాణులు ఉన్నారని, అవయవం కలిగిన ప్రాణులు ఉన్నారని, వాళ్ళ ప్రయోగము, వాళ్ళ చేతనత్వము, వాళ్ళ గ్రహింపుతో ఉందని, వాళ్ళ గ్రహింపును పూర్ణం చేయటం కోసమే సృష్టి మొత్తం అంతా ఉన్నదని. కనుక ఏమొస్తుంది, అది వాళ్ళ గ్రహింపును వికసింపజేస్తూ, వాళ్ళ గ్రహింపునే మళ్ళీ వాళ్ళకే వ్యక్తం చేస్తూ ఆ తర్వాత వాళ్ళకి గ్రహింపును వాళ్ళకే మళ్ళీ ఇచ్చుకుంటూ, వాళ్ళే గ్రహించేట్టుగా మళ్ళీ వాళ్ళే ఇచ్చేటట్టుగా. ఈ వాళ్ళలోనే మాట వచ్చేప్పటికి అవయవ ప్రాణులు, ఈ ప్రాణులన్నా కూడా మనం ప్రాణం అంటే ప్రతితేన ఆనయతి అంటున్నాం. అంటే సృష్టి ఎట్లా రచించింది అట్లా తీసుకోవటమే తప్ప ప్రాణం అనేది ఇంకోట్లేదు. ప్రాణం అనే మాట ఏది భౌతికంగా చెప్పినట్టు కాదు. అంటే ఇక్కడ ఎందుకు వచ్చామంటే, సృష్టికి పూర్వము ఎట్లా ఉందంటే వ్యక్తం కాకుండా అహమే వాసమే ఇట్లా మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, మయా అవ్యక్తమూర్తిన ఆతతం అంటే వ్యాపించి ఉన్నది. ఇట్లా అవ్యక్తమూర్తిన నేను ఏ రూపంలోనూ వ్యక్తం కావటం, వ్యక్తం అవటం అనేటటువంటిది భౌతిక అక్కడ వ్యక్తి ఇక్కడ ఏంటంటే ఏ నామరూప క్రియాగుణమూర్తి ఎక్కడ వ్యక్తం కావటం లేదు నేను. అట్లా ఉన్నది అనమాట సృష్టి. ఉండి సృష్టి అన్న అంశం ఎట్లా వచ్చిందంటే, అది సృష్టిపరంగా అని బయటగా ఎప్పుడైతే అనుకుంటామో, సృష్టిని ఉనికి కంటే వేరుగా ఎప్పుడైనా అనుకుంటామో అది అసంపూర్ణ. అర్థమవుతుందా? సృష్టికి పూర్వమైనటువంటి ఉనికి స్వరూపంతోనే పూర్ణం. ఈ మాట సృష్టికి పూర్వమైన ఉనికి స్వరూపము, సృష్టిలో ఉనికి స్వరూపము, సృష్టి అందనటువంటి ఉనికి స్వరూపము అని మూడు విధాలుగా ఇప్పుడు మనం విచారణ చేసుకోవాలి. సృష్టికి పూర్వం అనేటటువంటి ఎట్లా ఉంది, అక్కడ నాణ్యత సదా సత్పరం. అవునా? దానికి ఇంకొకటి దానితో రావటం అని కానీ ఏదైనా సరే గ్రహింపు వ్యక్తీకరణ అంత తనలోనే ఉండి ఆ ఉనికి స్పష్టంగా ఉన్నది ప్రవర్తిస్తున్నది కాదు. అర్థమవుతుందా? ఉనికి సృష్టికి పూర్వం అన్న మాట వస్తే అది ఉన్నది. ఎట్లా ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకున్నామో C⁴ అంటే ఏడు సి లక్షణాలతో అక్కడ చెప్పిందన్నమాట. ఉండి దేనికి ఇది కాన్షియస్నెస్ ఆఫ్ ఎలిమెంటరీ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కాన్షియస్నెస్ ఆఫ్ ఎలిమెంటరీ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే కాన్షియస్నెస్ అంటే స్మృతి. ఎలిమెంటరీ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి యొక్క స్వరూపం యొక్క ఎలిమెంటరీ అనే పదం వస్తుంది, అంటే మాత్రం. ఉనికి మాత్రమే అర్థం. ఉనికి మాత్రమే అక్కడ నాణ్యత సదా సత్పరం. లేనటువంటి ఆ దాంతోనే కంపోజ్ చేయబడినట్టుగా అది ఎట్లా ఉంది, సృష్టికి పూర్వం ఉంది.
సృష్టి పూర్వం సత్య సదేవ ఆసీత్ అన్న అర్థానికి అర్థం అది. ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా అదే అన్న వాక్యం మళ్ళీ మనకు ఐతరేయ ఉపనిషత్తు నాణ్యత కించన విషత్ అని, అదే చెప్పడానికి అన్యత్ లేదు అంటే ఉనికి మాత్రమే కేవలమైన అర్థం ఒకటి. ఇంకా మళ్ళీ ఇట్లా నాణ్యత సత్పరం అనే ఆ వాక్యం, ఇవన్నీ వాక్యాల ప్రకారంగా ఏం చూపిస్తుందంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఉనికి స్వరూపము కేవలమైనటువంటి స్వరూపం. దానికి అక్కడ ఉనికి మాత్రమే కానీ ప్రవర్తన అన్న అంశం అక్కడ వేరుగా చూడటానికి లేదు. ఉనికి ప్రవర్తన ఏదైనా ఉంటే ఇంతవరకే ఏమర్థం ఉంది, తను తాను గ్రహించి వ్యక్తం చేసుకోవటం అన్న అంశం. ఇప్పుడు సృష్టితో పోల్చి అన్నప్పుడు దానికంటే వేరైనటువంటి ఇదిగా రావటంలా, ఇది మనం గుర్తించాలి. ఈ మాట కూడా మనం ఈ సృష్టిలో ఉనికి ఎట్లా ఉందంటే తనను తాను, ఈ మాట ఆదివారం నాడు ఇట్లా ఆత్మని ఏమో ఆత్మనాతుష్ట ఆ వాక్యాలతో బాగా చెప్పుకోవచ్చు మనం. అవునా, తనకు తాను, తనలో తానే, అంతేగాని ఉనికికి వేరే అంశం అని కానీ అంశంతో సంపర్కం అని కానీ సంబంధం అని కానీ దాన్ని సృజించడం అని కానీ సృజించిన దాంతో తాను తంటారపట్టం అని కానీ ఈ అంశం ఉనికి ఎప్పుడు లేదు. అది ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే తెరకు సినిమాతో ఏ సంబంధం లేదు. ఎట్లాగో తెరలో సినిమాలో ఉన్న తంటాలు ఏవి తెరకు లేవు, ఎట్లాగో అట్లా స్పష్టంగా ఉంది అనమాట. ఇప్పుడు సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంది, అట్లా తెరలాగా ఉంది. తెరలాగా ఎట్లా ఉంది, తెరలాగా ఉందంటే సృష్టితో పోల్చుకుని తన ఉనికి స్వరూపం ఏంటది కేవలమైన స్వరూపం. ఆ కేవలమైన స్వరూపము తెరలాగా. అవునా, ఈ కేవల పదం స్వామి చక్కగా పట్టుకున్నారు పంచమాధ్యాయంలో. ఏంటంటే కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరభియోగిన కర్మ కుర్వంతి. సృష్టిలో కర్మ యోగులు చేసే కర్మ ఇచ్చారు. యోగులు ఎటు చేస్తారంటే తనకు మనస కాయేన మనస బుద్ధ్యా కేవలై ఇంద్రియ. అవునా, కేవలై మనసా బుద్ధ్యా ఇంద్రియై అని అర్థం వస్తుంది. అంతేగాని ఇంద్రియములే కేవలం అని అర్థం కాదు. మనస్సు బుద్ధి ఇంద్రియములు అవన్నీ కేవలం అన్న. ఆ కేవలం అనే పదం ఎట్లా వచ్చిందంటే ఉనికి ఎట్లా ఉందో అట్లా. ఇప్పటికి మనస్సు బుద్ధి ఇంద్రియములను ఆ కేవల స్థితికి తీసుకుని ఆ ప్రవర్తింప చేయటం అన్నటువంటి తేజస్సు ఎవరికి ఉంది, యోగులకు ఉంది. ఇట్లా సంఘం త్యక్త్వ ఆత్మశుద్ధయే, అక్కడ సాధనలో మళ్ళీ ఇంకా ఆత్మశుద్ధి కొరకు కర్మ కుర్వంతి. అర్థం, ఆ కర్మను ఆచరించటానికి కూడా అంటున్నారా. శ్లోకం యొక్క ప్రాముఖ్యత మళ్ళీ ఒకసారి గుర్తించాలి. సృష్టి అనే మాట వచ్చేటప్పటికి యా సృష్టి సంగతి రవ సంగతి ముందు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మానవులు సాధకులై, వాళ్ళు యోగులై, వాళ్ళు కర్మను ఆచరించడంలోనే సృష్టికి పూర్వం ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిలోనే వాటిని నింపుతున్నారు. ఈ సృష్టిగా సృజింపబడినటువంటి మనస్సు బుద్ధి ఇంద్రియములను ఆ పూర్వపు కేవల స్థితికే నిలిపి కర్మను ఆచరించడం. ఈ కర్మ అనే పదం ఎక్కడ వచ్చింది, సృష్టితో వచ్చింది. కర్మ పదం ఎక్కడ వచ్చింది, సృష్టితో వచ్చింది. సృష్టి పూర్వం లేదు. సృష్టి పూర్వం ఉనికికి దేంతో సంబంధం లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉనికి సృష్టి అనే పదం ఎప్పుడు బయటకు వచ్చింది అనుకుంటున్నామో మనం, అప్పుడు ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉన్నది అని చెప్పడానికి ఏమిటి చెప్తున్నారు, యోగుల యొక్క కర్మ ఆచరణలో చెప్తున్నారు ఈ శ్లోకం. యోగులు ఎట్లాగూ ఆత్మశుద్ధయే కర్మ కుర్వంతి అంటే ఇప్పటికి యోగుల సాధనగానే చెప్తున్నారు, ప్రవర్తనగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రవర్తన పదం వచ్చింది, సృష్టితో ప్రవర్తన పదం వచ్చింది, కర్మ పదం వచ్చింది, ఇంద్రియములు ఇవన్నీ వచ్చినాయి. వీటినన్నింటినీ ఒక్క
ఒక్క వేదిక మీద తీసుకొచ్చి స్వామి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇది ఒక శ్లోకం చెప్పండి. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అక్కడ సంగము అన్న పదం త్యక్త్వా తేన కేన సంగ సంగం దేంతో అనే పదం వస్తే దేంతోను కాదు. ఇక్కడ మనస్సు అనే పదము ఉంది. ఆ మనస్సుకి ఎటువంటి విచిత్రమైనటువంటి సంకల్పాలు మనం చూస్తున్నాము, కళలు చూస్తున్నాము. ఈ కళల శబ్దానికి శబ్ద సంఖ్య. మనస్సుకి పలికించి అన్వయం చేసుకోవడం అనేటటువంటి ఎన్నెన్ని రకరకాల రూపాలు చూస్తున్నాము. బుద్ధికి ఎటువంటి రూపాలు చూస్తున్నాము, ఇంద్రియములకి ఎటువంటి చూస్తున్నాము, అవన్నీ ఏమి లేకుండా, దాంతో సంఘం లేకుండా, సంఘం అంటే గమలు గతం, చేరుట కానీ ప్రవర్తన కానీ చేరుట కానీ దాంతో ఎరుక కానీ, అవునా, దాంతో అసలు ఏమీ తనకు వ్యవహారం ఏమీ లేకుండా. ఇంగ్లీష్లో కన్సర్న్ అని పదం వేస్తారు. అంటే ఎంపిక, తెలుగులో అసలైన పదం ఎంపిక. ఎంపిక అంటే ఎంచుట. దాంతో తనను ఏమి ఎంచుకోవటం, దాంతో ఏమీ ఎంచడం. మాటకొస్తే తననే కాదు, తన ప్రవర్తనలో ఏదీ ఎంచకుండా. అది ఎట్లా ఉంటాడు చూడండి. ఏది ఎంచకుండా ఆయన ఈ చెయ్యి తిప్పినప్పుడు అక్కడ ఏం ఎంచుతున్నాడు, తన లోపల ఏ భావం వ్యక్తం చేయదలుచుకున్నాడు అదే చెప్తున్నాడు. కానీ చెయ్యి కనిపించడం లే. చెయ్యి ఎందుకుంది ఆ మాట చెప్పడానికే ఉంది. నోరెందుకుంది దానికే ఉంది. దేహం ఎందుకుంది దానికే ఉంది. ఆ దేహం ఎందుకుంది దానికే ఉంది. ఆ చెవి ఎందుకుంది, ఆ శ్రోత్రం ఎందుకుంది దానికే ఉంది. ఎంపిక లేదు. అది ఎట్లా ఉంది, ఇప్పుడు మనం ఒక తత్వ విషయాన్ని చెప్పడానికి చెయ్యు అనుకోండి, ఇంకోటి తత్వం చెప్పడానికి కాకుండా రా 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 అని పిలిచినట్టు అనుకుంటున్నాం. అట్లా అన్నప్పటికీ కూడా అది ఏమి రా అంటున్నావు, ఎవరిని రమ్మంటున్నావు, ఎవరినో వ్యక్తిని రమ్మంటున్నావా, లేక నీ అవసరాన్ని రమ్మంటున్నావా, వానితో నీ అవసరాన్ని రమ్మంటున్నావా, వాడిని రమ్మంటున్నావా, నీ అవసరాన్ని రమ్మంటున్నావు. నీ అవసరం ఏమి, విడిచే అవసరమా, నిలబెట్టుకునే అవసరమా? విడిచే అవసరం ఏమిటి, విషయాత్మకం. అది ఏమవుతుంది, ఆత్మకు అశుద్ధి. ఇప్పుడు ఆత్మశుద్ధయే. ఆత్మ అంటే సబ్జెక్టివిటీ, నిరంతరమైనటువంటి సబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీ అంటే ఆధ్యాత్మిక ధారణతో. ఆధ్యాత్మిక శబ్దానికి ధారణ అయిన ఆత్మశబ్దం. ధారణగా ఆత్మశబ్దం కాదు, ఆత్మకు ధారణ, ధారణాత్మకమైన ఆత్మ. ధారణాత్మకమైన ఆత్మ అంటే పోగొట్టుకుంటే ధారణ కాదు. కనుక సంకం త్యక్త్వా, కన్సర్న్ లేకుండా, దేంతో సంఘం లేకుండా, దేంతో ఎంపిక లేకుండా అనుకోవటం కానీ విడుచుట కానీ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీకు తెలిసిన బయట సృష్టిలో ఏదన్నా ఒక్కటి ఎట్లా సంస్పర్శజా భోగ, స్పర్శ అనేది బయట కలిగిందంటే ఆ స్పర్శ వెంటనే రెండుగా చీల్చు. ఏమిటా రెండు? ఆధ్యాత్మికము విషయాత్మకం. అవునా, ఆధ్యాత్మికమును ఆధారం చేసుకుంటుంది, విషయాత్మకం ఏం చేస్తుంది, బహుశాఖా అనంతా అవ్యవసాయినాం బుద్ధయ. వెంటనే అది ఎట్లా అందుకు ఉండాలి. వీడే ఉంటాడు, వాడేం చేస్తాడు, అది పోతే ఇట్లా వస్తుంది. నడవాలంటే నడుస్తుంటే ఎంత దూరం పోతాడు, నడిస్తే కాళ్ళు ఎప్పుడు అవుతుంది, ఆ మధ్యలో తినడానికి ఏం కావాలి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే
అన్ని ప్రశ్నలకు అర్థమే లేదు. అది ఎట్లా ఉంటుందంటే దీన్ని వదిలి అక్కడ వారేసి చక్కటి పద్యం అది. ఎట్లా గుహలలో వచ్చి గురువుల వ్రతకంగా క్రూరముఖముఖడు తారసిల్లే ముక్తి మార్గం అది ముందుగా చూడరా విశుధాభిరామ విరవేగు. మంచి శ్లోకం అది, మంచి పద్యం. ముక్తి మార్గం కోసం వెతుకుతున్నాడు. గుహల్లో ఉంటారంటే ఆ గుహలు అంటే కొండ గుహలు అని చెప్పి అక్కడికి పోయి వెతుకుతున్నాడు. తదినానికి పిల్లలు కట్టేసినట్టు. గుహ శబ్దానికి గుహు సంబరణి, ఆవరింపబడి నీ దగ్గరే ఉంది. గుహల్లో వెతకాలి. ఈ గుహ శబ్దానికి బయట ఎప్పుడు పెట్టుకున్నాడో చచ్చాడనమాట. ఎట్లా తెచ్చాడు? అక్కడ పోయి వెతుకుతుంటే క్రూరముఖముఖడు తారసిల్లే. అక్కడే ఉంటుంది క్రూరముఖాలు ఉంటాయి. ఇక్కడ గుహలు ఎట్లా ఉంటారు? గుహ ఉంటాడు, గురువు ఉంటాడు. అర్థం అవుతుందా? రహస్యం. నీకు కనబడి స్థానంలో వెతుకుపో. అది ఎట్ట కనబడలేదు? ఎందుకు కనబడలేదంటే బాహ్య దృష్టి వల్ల కనబడలేదు. దృష్టిని అంతర్గతం చేసుకొని మాటలు మామూలుగా చెప్తుంటారు. అంతర్గతం చేసుకోవడం అంటే తనలో తన ప్రవర్తనలోనే వెనక ఉంది చూడు. అంటే ఏమి ఆధారంగా చేస్తుంటున్నావు? నాకు అది కావాలంటే అది కావాలి ఒకటి, ఎవరికి? నాకు కావాలి, నేనెవరు? ఇది అంతర్గతమైన ప్రశ్న. నేనెవరు? నేనుకి దాంతో ఏమి సంబంధం? ఇది మనకు తెలియకపోతే మరి పసిపిల్లవాడు ఊరికనే సతాయిస్తాడంటారు. సరే, అది కావాలి. ఏం చేసుకుంటావురా? కొనుక్కుంటే కొనిస్తే ఏం చేసుకుంటావు? ఏం చేస్తాడు? చింపి పారేస్తాడు. బుడవ కొనిస్తే ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి అందరం పోయిన కూడా టప్ అంటుంది. బస్ అంతే. నీ జీవితం అంతా అంతే. నీటి మీది బుక్కతోటి సమానంబు ఓటి కుండ తను మెలుకో. తరువు ఎట్లా ఉంటుంది ఎట్లా అని ఈ విధంగా. అందువల్ల బయట దాంతో స్పర్శ అంటే ఉంటుంది. స్పర్శ అట్లా ఎట్లా సంస్పర్శజా భోగా దుఃఖయోగిని. అయిందా? మనం ఒక సుమంలో అంటే ప్రవచన గ్రంథాల్లో మరి దేనిలో ఉందో మరి దానికి బహుశా ఆత్మచిత్తులో ఉందేమో. ఎట్లా ఉందంటే ఎట్లా సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. ఎడుతాం ఇట్లయ్యే అనుభవించాలి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవర్తి పరివర్తంతే దుఃఖాన్ని చ సుఖాన్ని చ. సుఖం దుఃఖం చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి. కోసేపుడు కాసేపుడు అది వస్తుంది. అదేనా శనిగ్రహం కాసేపు ఉంటాడు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు వదిలేస్తాడు. 7 గడియలు వదిలేస్తాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు అలా అంటే అదేమిటని చెప్తాడు. చెప్పేది సరిగా చెప్పాలి. అది ఇంకొక తెలివైన వాడు ఏం చెప్పాడంటే సుఖ మధ్య స్థితం దుఃఖం, దుఃఖ మధ్య స్థితం సుఖం, ద్వయం అన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవత్. 2 అన్యోన్యం అంట. అట్లా అన్యోన్యం అంటే ఒకటి ఒడిచి ఉండదల్లా. ద్వయం అన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవత్. నీరు బురద ఎట్లా కలిసి ఉంటాయో అట్లా సుఖ దుఃఖాలు 2 కలిసి ఉంటాయి అని అన్నాడ. అంటే భగవద్గీతలో స్వామి ఏమంటాడంటే ఉర్మికుండా ఎవరు అర్థం వద్దురా, ఎప్పుడు సుఖం అనే పదం ఉందా అంటాడు. ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోనయ. ఎవరు సంస్పర్శ వల్ల కలిగినటువంటి భోగములు ఏమున్నాయి అనుకుంటున్నారో అవి దుఃఖయోనయ. ఎందుకు దుఃఖం అంటే ఏడుపు దుఃఖం కాదు, అది దోషంగా వెతుకుతున్నావు నీవు, అది దుఃఖం. దోషేణ కనతీది దుఃఖం అన్నా. బయట స్పర్శ పెట్టావంటే దోషంగా ఉంటున్నారు. అందుకని యోగిన ఏం చేస్తాడంటే సంగం తెత్వ. సంగం అంటే మామూలుగా వాటితో ఆసక్తి అని అర్థం చెప్పుకుంటారు.
శక్తి అసలు దాంతో ఏమి గమ్ల గత ఉండకూడదు కదా. ఏమీ ఉండకూడదు, ప్రవర్తన ఉండకూడదు, పొందాను అనద్దు, నీరు కానద్దు. చచ్చిపోతున్నాను ఇప్పుడు ఈ మూడుతో. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ యూ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. నాకు ఎరికే. గడియారంలో ముళ్ళు ఎక్కడుండే చూసినప్పుడు నాకు ఎరికే అంటాడు. ఎరికంటే ఎక్కడుంటే అంటే ఎక్కడుంటాయండి చూస్తే తెలుస్తుంది. చిన్న ముళ్ళు పలానా చోటు ఉంది, పెద్ద ముళ్ళు పలానా చోటు ఉంది చెప్పాలి. వాడికి టైం చుట్టం చేత కాదు. అందుకని పోయి గడియారంలో ముళ్ళు ఎక్కడ పోయి చూసిరా అన్నట్టు. నాకు ఎరికినే కూర్చున్నాడు, పోటు కొట్టి నాకు ఎరికే అంటాడు. అది ఎట్లా తెలుస్తాయి అంటే ఎట్లా ఎరికంటే గడియారంలోనే ఉన్నాయన్నాడు. ఇట్లా ఈ 13 అన్నీ ఏం చేశాడు, మాల్ ప్రాక్టీస్ చేసేస్తాడు. మసిపూసి మారడికాయ చేసి అంత విషయాత్మకం వారు బయట స్పర్శ అనేటప్పటికి ఏమవుతుంది, అది ముందుగా ఏమవుతుంది, ముందుగా బయట స్పర్శ అయినప్పటికీ ఏమవుతుంది, అది ఇంత చెప్పలే ఎట్లా రెండుగా చీలుతుంది ముందు. అవునా, రెండుగా చీలుతుంది. ముందు ఆధారంతరం విషయాత్మకం. ఈ విషయాత్మకం ఇంత దూరం పోయి ఎంత గడగడ చేసినప్పుడు ఇదంతా ఎవడాడి తాను అర్థమవుతుంది. అది కూడా ఎట్లా ఉంటుందంటే కాటిలీ డాన్స్ అని ఒక మిత్రం కింద మూలక పరిస్థితి అది ముందు రెండుగా వీరుకుంటుంది అన్నమాట. అయ్యి అది అట్లాగే ఎదుర్కొంటూ పైకి వస్తున్నట్టు. అది అట్లా ఆ రెండు అంటే అది ప్రతి చోట రెండుగా వెళ్ళిపోయి ఆ తర్వాత అది కొమ్మలుగా అయిపోతుంది. అట్లా రెండు ఒకసారి వెళ్ళినటువంటి ఎట్లా ఉంటుందంటే ఈ సృష్టిలో మంచి రహస్యం. అది ఎట్లా ఉంటుందంటే ఈ రెండుగా చీలినటువంటి ఆధ్యాత్మిక విషయాత్మకం అది ఎట్లా ఉంటుంది. విషయాత్మకం తన ప్రాణంతో పోతుంటే దాంతో పాటుగా వీటిలో కూర్చుంటాడు. నిన్ను ఇరసబెట్టడు, దాన్ని విడవదు. దాన్ని తన తేజస్సుతోనే ఇచ్చి ఎక్కడికక్కడ మళ్ళీ ఆ రెండవ అంశం దాంతో పోల్చుకునేటట్టు చేస్తారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, దాంతో ప్రవర్తన లేదు, వదిలేసి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే యోగిన కర్మ కుర్వంతి. కర్మశబ్దానికి ఎట్లా సృష్టి అనబట్టి వచ్చినప్పటికీ ముందుగా ఇది మనకు తెలియాలి. ఇందాక చెప్పుకున్నామే సుఖ దుఃఖాలకి ఇద్దరు చెప్పడానికి చూపించి తర్వాత చివరికి స్వామి ఎటు చెప్పాడు. అట్లాగే మీరు ఎక్కడైనా చదవండి, ఎవరైనా చదవండి ఈ శ్లోకం అట్లా దీన్ని ఏమంటారు, టాప్ దీనిలో చూపిస్తారు. ఏం చూపిస్తారు, లైక్ థమ్స్ అప్. దీన్ని మించిన శ్లోకం లేదు. సృష్టి అన్న అంశాన్ని చెప్పడానికి దీనికి మించిన శ్లోకం లేదు. ఆ చెప్పడం శ్లోకం ఎట్లా ఉందంటే ఎవరి గురించో చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తోంది, యోగుల గురించి, ఆత్మశుద్ధి గురించి. అంటే ఎంత సామాన్యమునకు వచ్చిందంటే యోగులు సామాన్యులు నీతో పాటు సమానమైన వాళ్ళే. అవునా, అదేవిధంగా 2వ అధ్యాయ 16 శ్లోకంలో కూడా నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతస్తు అనయో తత్వదర్శి. నీ వంటి వాళ్ళే తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రెండింటినీ కూడా సమానంగా చూస్తారు. సమానమైనటువంటి దర్శనం అది. అర్జున ఇక్కడ చూడు అర్జున, వింటున్నావా లేదా? అర్జున, నేనేదో చెప్పుకోతున్నా అనుకోకు. నేనేం చెప్పినా నీతో పాటు నీ పోటు వాళ్ళతో కూర్చోబెట్టి నీకు సమానంగా చెప్తున్నా. నీ పోటు వాళ్ళే ఆ తత్వదర్శనం కూడా. వాళ్ళు కూడా నీలాగే మెడకాయ మీద తలకాయ ఉంది, తలకాయ మీద మెడకాయ లేదు. అవునా, తలకాయలోనే ఉంది,
ఏంటి మేడం పంచేంద్రియాలు. తలకాయ అంటే తల అంటే సరిపోతుంది, దాన్ని ఏమన్నారు తలకాయ అంటున్నాడు. తెలుగులో ఇంకా ఒక కాయ చేశారు వాడు. మన యోగులు ఏం చేస్తారంటే ఆ తలకాయని తలపడి చేసేస్తారు, పక్వం అయిపోతుంది, ఆ ఇంద్రియాలు పక్వం అయిపోతాయి. అట్లా ఎవడన్నా చేస్తాడేమో అని ఆశతో తలకాయ అన్నారు. తలపండు అని ఎప్పుడన్నా అంటాడేమో. అవునా? కనుక యోగిన ఆత్మశుద్ధయే యోగిన కర్మ కుర్వంతి. కథం కుర్వంతి? సంగం త్యక్త్వా. దీనిలో కాయేన మనసా బుద్ధ్యా, ఈ కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై, అందులో కాయం కూడా, కాయం చేత మనస్సు చేత, కాయం చేత ఇంద్రియముల చేత మనస్సు చేత బుద్ధి చేత, కేవలై కాయేన మనసా బుద్ధ్యా, కేవలమైన రహస్యం ఏమిటంటే, వాడు గుర్తించిన రహస్యం ఏమిటంటే దీని వెనక ఏముంది? కేవలం. అది చెప్పుకోవడానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నా తమాషాగా కూర్చున్నట్టుగా టీబెట్ సినిమా పోదామంటే అంతకుముందు సినిమా లేదు, ఉన్నాడు కేవలమైన వాడుగా ఉన్నాడు. దాంతో పోల్చుకుని కేవలమైన వాడే. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడంటే అంతవరకు ఇది న్యూస్ పేపర్ చదువుతున్నాడు, న్యూస్ పేపర్ పడుతున్నాడు, లేకపోతే టీవీ పెట్టుకుని చూస్తుంటాడు, లేకపోతే సెల్ పెట్టుకుని ఏదో చేస్తుంటాడు. ఊరికే ఉన్నాడు, ఉరి పోసుకుంటూ ఉంటాడు. ఎక్కడుంటాడు మనిషి? ఉరి పోసుకుంటూ ఉంటాడు. అట్లా ప్రవర్తిస్తూ పోతూ ఉంటే ఏం చేస్తాడు? కేవలమైనటువంటి వాడు గబుక్కన ఒకటి కల్పించుకుంటాడు. అదే చేస్తాడు. కేవలమైన వాడు ఎప్పుడు కల్పించుకోడు. అంటే వాడు కేవలం కాదు, కల్పించుకుంటాడు అంటే కేవలం కాదు. కాకపోతే ఏమిటి? ఆ విషయం లేదుగా, ఆ విషయం ఇప్పుడు లేదు, కొత్తగా ఉత్పన్నమైంది. దీన్ని సత్యస్పదం వేశారు. అవునా? ఈ శబ్దాన్ని సద్యస్కాహ అనే పదం వేశారు. ఎన్ని ఉంటాయి అబ్బా? అప్పటికప్పుడు పుట్టేవి, అప్పుడప్పుడు కలిగేవి, అప్పటికప్పుడు. ఈ పదం కూడా తప్పు. పుట్టేవి అన్నా అబద్ధమే, కలిగేవన్నా అబద్ధమే, అప్పటికప్పుడు తోచేవి అర్థం తెలుగులో. ఏమంటాడు? ఏదైనా పని చేస్తుంటే తోస్తూ ఉంటుంది అంటే వాడు అర్థం చెప్పండి. సామాన్యుడు భాష. ఏదైనా పని చేస్తుంటే తోచినట్టు ఉంటుంది, లేకపోతే తోచనట్టు ఉంటుంది. ఏం తోస్తుంది? చెప్పండి. ఏం తోచుతుంది? సరిగా చెప్పాలి. ఎట్లా? 5 గంటల సూర్యుడు కాదు, 6 గంటలకి సూర్యోదయం అవుతుంది, అట్లా చెప్పాలి. 5 గంటలకి వెలుగు వస్తుంది కానీ సూర్యుడు కనిపించాడు. ఇది భలే చాలా విడుదల ఈ వాక్యం వచ్చింది. ఎంత సంతోషం వేసింది ఆ సూర్యుడు. అందరు ఎటువంటి వాళ్ళు? 5 గంటల సూర్యుడు వాళ్ళు, 5 గంటల వాళ్ళు, 3 గంటల వాళ్ళు, 4 గంటల వాళ్ళు, తెల్లవారుసాములు లేచేవాళ్ళు అందరూ ఉంటారే. ఆ తెల్లవారుసాములు లేచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తెల్లవారుసాములు లేచినప్పుడు కూడా వాళ్ళు లేచినప్పటికీ సూర్యుడు ఎట్టొస్తాయే. నజహాతి సూర్య ఆగం. భూమి కాదు పుట్టారు, లేచిన నేను. సరే ఎందుకున్నప్పుడు అట్లా ఏ తోచడం ఉంటే తోచుట అనే పదం కాబట్టి మనం తోస్తుంది అనేటప్పటికీ ఎవడు తోస్తాడు?
తోపుతూ అన్నట్టుగా అర్థం చెప్పుకుంటారు. తోపడం లేదు తపటు అది ఒక ఒక హాస్యం విసిరేస్తాడు. అట్లా కాకుండా ఏం తోస్తుంది చెప్పండి, చేసినట్టుగా అనిపించదు. ఏం తోస్తుంది నేనే తోస్తాను. చెప్పండి, ఇక్కడ స్పష్టంగా చెప్పండి. నేనే తోస్తాను. నేను నేను ఉన్నాను అని తోస్తుంది. ఉన్నాను తోస్తాను. ఊరికే కూర్చుంటే తెలియటంలే. అంటే కదలికలో ఉనికిని గుర్తిస్తున్నాడు. ఇప్పుడు ఈ కదలికలో ఉనికిని గుర్తిస్తున్నాడు అన్నప్పుడు ఉనికిని గుర్తిస్తున్నాడు కనుక కదలికకు శ్రేయస్కరమా, లేక కదిలితేనే ఉనికిని గుర్తిస్తున్నాడు అన్నందువల్ల ఉనికికి న్యూనత వచ్చిందేమో. న్యూనత అంటే తగ్గింపు, అధమ స్థితి వచ్చింది. మొత్తానికి ఏమైనా సరే ఎంత వస్తున్నది, ఉనికితో వస్తుంది. అది గుర్తించమే, నువ్వేగా అంటుంది. పని చేస్తుంటే తోస్తుంది. సృష్టి యొక్క రహస్యం. నహి కశ్చిత్ క్షణమపి జావతిష్టత కర్మక. అవునా? తలంపులు, లేకపోతే కర్మలు, లేకపోతే చేష్ట, లేకపోతే క్రియలు, లేకపోతే పనులు, ఈ నాలుగేమో తనతో పోల్చి. తలంపు, కర్మ, చేష్ట, క్రియ తనతో పోల్చి దేహంతో కూడా కలుపుకుంది. 10 అంటే బయటికి వచ్చింది. బయట ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఇవన్నీ ఎంత సమన్వయంగా చేసినా ఇక్కడ అంతా ఏం తోచుతుంది, తోచుతున్నది ప్రవర్తన. అది ప్రవర్తన ఎందుకు అయిందంటే తన ఉనికి తోచుతోంది. గుర్తిస్తే ప్రవర్తన అవుతుంది, లేకపోతే కాదు. తోచుట అంటే ఎట్లా ఉంటుంది, కెలికి తీస్తున్నట్టు అర్థమవుతుందా? తోచుట అంటే డిన్నింగ్ ఇన్ ది ఇయర్స్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే చెవిలో గ్రింగ్ ఉన్నట్టుగా మనకి ఎట్లా వస్తుందో, ఒక చెవి కాదు అన్ని ఇంద్రియాల్లో కూడా ఉనికి అనే అంశం మనకు తోచుతుంది, ఉన్నాను తోస్తుంది. ఇది ఎప్పుడు తోస్తుంది? సద్యస్. సద్యశబ్దానికి ఎట్లా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఏది తోచి తర్వాత పనియో కర్మయో అది తోచుతున్నది. ఇది తోచకుండా రిఫ్లెక్ట్ చేయలేడు, పరావర్తనం చేయలేడు. ఈ తోచుడాన్ని మనం చెప్పాం. మరి శంకరాచార్యులు ఇది చెప్పించారు. బాల్యాదిశ్వపు జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహమహమితి అంత స్ఫురంతం సదా. స్మృతికి స్ఫురణకి తేడా. స్మృతికి స్ఫురణకి తేడా. అమ్మా ఎత్తు కూడా సృష్టితో పోల్చిన విషయాత్మకమే. స్మృతి అనేది తనకు తన స్వరూపమై బయటకి ప్రవర్తనకి రాకుండా తనలోనే ఉండేటటువంటి కేవలమైనటువంటి ఆధ్యాత్మికం. స్ఫురణ అంటే అది విజ్ఞప్తిలాగా, అంటే జ్ఞానములాగా, అవేర్నెస్, ఎరుకలాగా. ఆ స్ఫురణ ఎట్లా వస్తుంది? కదిలించేటప్పుడు ఏం తీస్తుంది? ఎవరు కదిలించారు? అది తోచుతుంది. కదిలించిన వాడు తోచి, అప్పుడు కదిలించిన వాడు తోచుటలో కదిలింపబడింది అది వర్తిస్తుంది. మనకు చూడండి, కర్ర. ఇప్పుడు కర్ర పట్టుకునేటప్పటికీ కర్రకి ఏమొచ్చింది? చైతన్యం వచ్చింది, కదలిక వచ్చింది. అంతేనా? కదలిక వచ్చిందా అందామా, చైతన్యం వచ్చిందంటామా అంటే చైతన్యం ఆడిస్తుంది కనుక చైతన్యం వచ్చింది. బయటగా అది కదులుతుంది, కదలిక వచ్చింది. ఇప్పుడు ఎట్లాగైతే ఎప్పుడైతే చేతితో కర్ర పట్టుకున్నాడో అప్పుడు చేతికి ఉన్నటువంటి కదలిక చైతన్యము దీనికి ఎట్లా వచ్చింది అనుకుంటున్నాము. అట్లాగే ఎప్పుడైతే తనకు ఉనికి తోచిందో
ఉనికి ఎట్లా వచ్చింది? బయట పనిలోకి వెళ్ళేటట్టుగా అనుకుంటున్నాడు. ఆ ఉనికి తోచేటప్పటికీ పనంతా ఉనికి తోచట్లేదు. అవునా? పనంతా ఉనికి తోచటే కాకుండా ఇంద్రియములన్నీ ఉనికిని తోచినాయి. ఇంద్రియములన్నీ అండి ఇట్టాలిప్పటికి ఇంద్రియములన్నీ కింద లేపితే కణములన్నీ అని పై లేపాలి. ఎందుకు? 74 ట్రిలియన్ కణములు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఒకసారి మళ్ళీ పలకరించాడు. దానికి ఒక తోపు ఇచ్చాడు, తోచుట. అర్థమవుతుందా? దానికి తోచుట. ఏం తోచుట? కణములకి ఏం తోచాలి? రెండు తోచాలి. ఏమి రెండు? రెండు తోచాలి. ఏమిటా రెండు? అది కాదు. కణములంటే పరిస్థితి ఎప్పుడు పలికి జన్మించేశాడు? ఇంతవరకు సంస్కారంతో పలికించుకొని అన్వయించబడి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పలకరింపు వస్తుంది. ఎప్పుడైతే ఇంకో విషయానికి దాన్ని పలకరిస్తున్నాడో, ఎవరిని పలకరిస్తున్నాడు? ఇదివరకు పలకరించి తీసుకొచ్చినటువంటి వాడు. అది ఎట్లా ఉంటుందంటే 10 అంతస్తులు 10 వరుసలు ఇటుక పేర్చాడు. ఇప్పుడు ఇంకో ఇటుక వరుస పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు 10 వరుసలని 11వ వరుస చేశాడు అందాం. ఎట్లా? అట్లాగే ప్రతిసారి మనం పలకరించుట అన్నప్పుడు ఏమొస్తుందంటే ఇదివరకే పలకరింపబడుతూ వస్తున్నాయి ఈ కణములు. ఇక్కడ గర్భంలో ఎట్లా చేశాడో ఆ తర్వాత ఏడ్చినప్పుడు కానీ బయటకు వచ్చి చిన్న చేష్ట జరుగుతున్నప్పటికి కూడా దేహం కదలాలంటే దేహం కదలడం అంటే కూర్చోవడం కూడా కదలికే, పడుకోవడం కూడా కదలికే. అంటే ఎటువంటి కదలిక? భౌతికమైన కదలిక కాదు. పడుకోవాలి. పడుకుంటే ఎట్లా ఉంది? ఇప్పుడు విశ్రాంతి. ఇది కూడా తనకు గ్రహింపుకు వస్తుంది. ఏం గ్రహింపుకు వస్తుంది? తన కణముల్ని ఏ విధంగా పలకరించుకున్నాడో, అన్వయం చేసుకున్నాడో అది గ్రహింపుకు వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అక్కడ ఎట్లా వస్తుంది? కణములను పలకరింపబడి అన్వయం చేసుకోబడినటువంటి తాను పలకరించేవాడు. రెండు వస్తుంది. పలకరింపబడి అన్వయం చేయబడినటువంటి దేహముతో, పడుకున్న దేహంతో పలకం దేహంలో పలకరింపబడి అన్వయం చేసినటువంటి కణములు ఇదివరకే చేసినటువంటి ఉన్నాయి. దాని మీద ఇప్పుడు ఏం చేస్తుందని ఫీలింగ్, దాని గురించి గ్రహిస్తున్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు? విశ్రాంతి కావాలి. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప అని చిచ్చుకొడుతున్నాడు తన కణముల్ని. ఎవరు? వీడు. మీరు పడుకోండి, నేను మీకు రక్షణగా ఉంటాను, నేను నిద్రపోను. పడుకోండి అంటే అవి మాత్రం పడుకుంటాయి? అవి కణములు కదా, తన పలకరింపులే కదా. నువ్వు కథ చెప్తూ ఉంటావు తాతయ్య, మేము కూడా ఉంటాం అని ఎట్టా ఉంటాయో అవన్నీ తనకెవరు అట్లా శిష్య ప్రశిష్యులుగా పుత్రపౌత్రాదులుగా తనకందరూ ఈ కణములంటే ఉండగా, పుత్రపౌత్రాదులు అంటే కొడుకులు మనవాళ్ళ.
పుత్ర పౌత్రాదులు అంటే కొడుకులు మనవాళ్ళు కాదని చెప్పుకుందాం మనం. ఎట్లా పున్నామో నరకా త్రాయతే, త్రాయతే రక్షిస్తుంది, కానీ లేక రక్షింపబడేవి కూడా. తను రక్షించడమే కాదు, రక్షింపబడేవి కూడా అంటారు. కనుక ఆ విధంగా అవి ఉంటే రక్షించబడతాను, అవి రక్షింపబడేవి. తన ప్రయత్నం ఉన్నందువల్ల ఇప్పుడు ఏమైనాయి? ఇంద్రియములైనవి. అవి కనుమలన్నీ ఎట్లా పలుకుతున్నాయి? టిష్యూస్ అంటారు. కొన్ని కలిపి ఒక పనిగా చేస్తున్నట్టుగా ఉంటుంది వీళ్ళంట. అట్లాగే ఒక ఇంద్రియమని ఇంకో ఇంద్రియమని ఇంకో ఇంద్రియమని ఎట్లా కలిపి ఉంటే గ్రూపింగ్ అనమాట, కూడలిగా చేయటం అనమాట, గుంపుగా చేయటం. అది ఎట్లా ఉందో అన్ని ఎట్లా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు అంటే వెంటనే ఏం పలుకుతుందంటే అంటే ఎందుకు పలకాలి? ఎందుకు పలకాలంటే మనము ఏ ప్రవర్తన చేసినప్పుడు కూడా మనం బేసికల్గా మనం గుర్తించవలసింది ఏమిటంటే ఇదివరకే తాను పలకరించవలను ఏం చేసుకున్నటువంటి తన కర్మలను ఇప్పుడు ఇంకొక విధంగా ఇంకొక చేష్టకు అన్నట్టుగా అట్లుగా మళ్ళా పలకరిస్తుంటే ఇప్పుడు అవుతుంది వెంటనే రెండు ఆధ్యాత్మిక విషయాలు. ఆ కణములు కానీ ఇంద్రియములు కానీ ఎట్లా ప్రవర్తిస్తాయి? మన పాతంజలి వస్త్రాలు చెప్పినట్టుగా స్వస్వామి సంబంధయో, స్వామి సంబంధంగా ప్రవర్తిస్తున్నాం. అది ఎట్లా ప్రవర్తిస్తుంది అంటే చేతిలో గంట ఉంది, గంటతో కలయబెడుతున్నాడు. ఇప్పుడు కలయబెట్టుట అనే మాట ఎక్కడి దాకా సత్యం అంటే గంట చివరి దాకా అదే సత్యం. ఎందుకు? చేసేవాడు వెనకాల ఉన్నాడు. ఇంద్రియములు ఎంతమంది దాకా, ఆత్మ దాకా, ఉనికి దాకా అదే సత్యం. అది కలయబెడుతుంది అనమాట. అది కలయబెడుతూ ఉంటే కలయబెట్టబడేటటువంటిది ఎట్టుంది? వేరే. అవునా? కనుక రెండుగా చీరింది. ఒకటేమో కలయబెట్టబడుట, అది కలయబెట్టుట తనది. ఈ కలయబెట్టబడుట అనేటటువంటి ఎట్లా ఉంటుంది? కలయబెట్టుట ఎట్లా ఉంటుందో అటువంటి చేతనత్వంతో అటువంటి కదలికలో ఉంటుంది. కలయబెట్టుట అన్న కదలిక కానీ చైతన్యం కానీ తీసుకొని కలయబెట్టబడుట ఉంటుంది. ఇది కూడా చాలా గొప్ప విశేషం సృష్టిలో. చిన్న చిన్న విషయాలు కాదు, ఇవి చాలా గొప్ప విశేషం. ఎంత సూక్ష్మం ఏంటో, ఎంత సూక్ష్మమో, ఎంత ఉత్తమమో, ఎంత భౌతికంగా గొప్పదో. అనురణీయాన్ మహతో మహ్యాన్ ఆత్మాస్య జంతో నీతో గుహాయా తమ క్రతు పశ్యతి ఈత శోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మన. ధాతు ప్రసాదముల చేత తమ క్రతు చేయటం లేదు, కర్మ చేయటం లేదు. వాడు అనురణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితో గుహాయ. నిహితమైనటువంటి, నిహితం అంటే ధారణలో, నిహితమైన గుహ, ధారణ అనే గుహలో నిలబెట్టబడింది. అంటే అక్కడ ఏమిటంటే ఇది సద్యస్భావం. అక్కడ వెంటనే సద్యస్ అంటే వెంటనే తోడుగా అంటే మనం బయటకు వెళుతున్నాం అనుకుంటున్నాం, బయట ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నాం. అంటే బయట ప్రవర్తన అనేది అక్కడ అసత్యంగా, దానికి ఎరుక లేకుండా, గుర్తింపు లేకుండా మాట కూడా మనం గుర్తించాలి. మనం బయట ప్రవర్తించేటప్పుడు బయట దాని మీద ఎంతో ఎరుక పెట్టుకొని, గుర్తింపు పెట్టుకొని దానికోసమే చేస్తున్నామని మనం అనుకుంటున్నప్పటికీ కూడా అక్కడ వచ్చింది ఈ వాక్యం, నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నవారే సర్వస్య కామాయ క్రతుః భవతి ఆత్మనస్తు కామాయ క్రతుః భవతి. నవారే సర్వస్య కామాయ క్రియా భవతి ఆత్మనస్తు కామాయ క్రియా భవతి. ఆత్మనస్తు కామాయ, నేను చేస్తున్నా అన్న ఉనికిని గుర్తించేటట్టుగానే వస్తుంది. అదే తోస్తుంది. అదే మనం దాన్ని చెప్పుకున్నాం. ఏదైనా పని చేస్తుంటే తోచుతూ ఉంటే పని చేస్తుంటాం. ఆ తోచడం ఎట్లా ఉంటుంది? పని తప్పుగానో, పని కష్టంగానో, ఏమైనా సరే ఎవరికి తోస్తుంది? తనకే తోస్తుంది. చేయాలనే ప్రీతి అది తనకే తోస్తుంది.
చేసి ఏదో సాధిద్దాం, అది కూడా తనకే తోస్తుంది. ఎందుకు తోస్తుంది? తోచిన స్వరూపం తో పోల్చుకోవడం కోసం. ఎట్లా తోస్తుంది? ఇప్పుడు సరే, కర్ర పట్టుకున్నాడంటేను, గరిట పట్టుకున్నాడు, కలయి పెడుతున్నాడంటే గరిట చివరిదాకా తన స్వరూపమే, తను పలకరించిన స్వరూపం. అంతేనా? తను పలకరించిన స్వరూపమే. ఎవరిని పలకరించాడు? ఇదివరకే పలకరింపబడినటువంటి కణములను పలకరించాడు. అవి ఎట్లా ఉన్నాయి? ఇంతవరకు తన చేత పలకరింపబడిన స్వరూపంలో ఉంది. ఇప్పుడు దానికంటే ఇంకొక పలకరింపులో ఏం చేస్తున్నాడు? పలకరించుకుని తనను అన్వయం చేసుకుంటున్నాడు. గర్భంలో ఉండి కణముల్లో తను పలకరించుకు ఎట్లా అన్వయం చేసుకున్నాడో అట్లాగే ఇప్పుడు వీటినన్నిటినీ కూడా సవరిస్తున్నాడు. అంటే పూర్వ పలకరింపు అన్వయమును ఎరేస్ చేసి, తుడిచివేసి, ఇప్పటి పలకరింపు అన్వయం అనేటటువంటిది దానికి ప్రతిష్ఠ చేసేటట్లుగా. ఇది నిరంతర శబ్దం. ఇది ఆల్ డన్ అట్ అ టైం. తనకున్నటువంటి 74 ట్రిలియన్ కణములను కూడా అని ఇప్పుడు వీడు సైంటిస్టులకి లెక్క చెప్పేటటువంటిది అన్నీ కూడా ఆల్ టచ్ అట్ ఎ టైం. అన్నింటినీ ఒకసారి పలకరించి చేస్తున్నాడు. గర్భంలో ఏం చేశాడు? ఎదిగే కణములు ఒక్కొక్కడికి వదిలి దాన్ని పలకరించి అన్వయం చేసుకున్నాడు. తిన్నారా? ఇప్పుడు ఇంకా ఏదైనా కొత్తగా చచ్చిపోయి మళ్ళీ కొత్తగా పుడుతున్నప్పుడు ఏం చేసినా సరే అందరినీ ఒక క్లాస్, ఒక తరగతిలో కూర్చోబెట్టి చెప్పినట్టు, నేను ఇప్పుడే పుట్టా, నేను ఇప్పుడే కదా వచ్చా అని ఒక కణం ఉండి నాకు పాత పాఠాలని ఎప్పుడు చెప్తావాళ్ళు. పాత లేదు, కొత్త లేదు. కణం అంటేనే పలకరించుకోవడం. నా విజయంలో, నా రంగంలోనూ వస్తున్నావు. కొత్తగా వచ్చినా సరే, ఎదుగుతున్నవైనా సరే. అర్థమైందే? కణములు ఎదగడం అంటే భౌతిక అర్థం కాదు. కణములకి ఎదుగుదల అనేటటువంటిది పలకరింపుతో ఎదుగుదల. వింటున్నారా లేదా? భౌతికంగా ఎదుగుదల లేదు. దానికి భౌతికంగా కణములకి అదేదో ఎనర్జీ లాస్, బలహీనం వచ్చింది, అవంతా భౌతిక విషయం. దాని బలహీనం వచ్చినప్పుడు కూడా పలకరించేవాడు వేరే ఉన్నాడు. రెండుగా చీలి ఉంటుంది. ప్రతి కణము కూడా రెండుగా చీలి స్వామి స్మృతి ఒకటి, విషయములకు ఒకటి. బలహీనం అనేటటువంటిది విషయములకు, బలము అనేటటువంటిది తన. ఎంత బలము తెలిసినా మీకు? ఆధ్యాత్మికంగా తనకి ఎంత బలము, విషయాత్మకంగా బలహీనమని మాట్లాడుతుంది. దానికి అనబోతే ఇంత పిండాకుడు పడేయాలి, పూటకి పిండాకుడు పడేయాలి, తర్వాత మరి రోగాలు వస్తే మందులు ఇవ్వాలి. దానికి తండ్రి ఎట్లా ఉంటుందంటే మాటికి కూడా దాన్ని విడిచి అవతలికి పోవటానికి తనకు బలం పూర్ణంగా. సంగం త్యక్త్వ, సంగం త్యక్త్వ వాడు ఎట్లాగో గుర్తించి చేశాడు. కేవలం నేను గుర్తించాడు కనుక చేస్తున్నాడు. గుర్తించకపోయినప్పుడు కూడా సంగం త్యక్త్వ. తన కణములు ఎట్లా ఉన్నాయంటే వాటిలో వదిలేసి మళ్ళీ ఇంకో దానికి పోతాయి. ఏమైనా సరే ఏం చేస్తున్నది? ఎంత బలహీనమైన, ఎంత కష్టమైనా సరే ఆ పలకరింపును వదిలేసి, ఆ ప్రవర్తన వదిలేసి ఇంకొక పలకరింపుకి వెళ్ళిపోతాం. అట్లాగే చివరికి ఏం చేస్తుంది? దేహముని విడిచేసి పలకరింపు తీసుకుని వెళ్ళిపోతాడు. అదిగా స్వామివారితో మాట చెప్తుండేవారు. దేహం విడిచిపెట్టిపోయినప్పుడు చేతికి ఒక పాయింటర్ ఇస్తాట. ఇట్లా ఇచ్చి చూసుకోరు ఏం చేసావు అంత చూపించేసి అట్టే చూసుకొని అట్లా చెప్పేసి ఆ గొర్రె పద్యాలు ఉన్నప్పుడు ఇట్లా అన్నాడు అనుకో, సచ్చింది గొర్రె అయిపోతూ ఉంటాడు అనేవాడు. అది కూడా సంస్కారం ఉంటే గుర్రం అయిపోతాడు, లేకపోతే గుర్రం తినే గొడవలైపోతాడు అంటాడు.
ఆ ఉలవలి కూడా సంస్కారం ఉంది, లోపలికి వెళ్ళిపోతుంది, గుర్రానికి వెళ్ళిపోతుంది. అది కూడా లేకుండా ఉంటే ఉలవలు పెట్టి బుట్ట అయిపోతాడు. అది కూడా సంస్కారం లేకపోతే ఆ బుట్టకి పెట్టడానికి కింద రాయి ఉంటుంది, ఆ రాయికి అయిపోతాడు. దానికైనా సంస్కారం ఉంటే ఆ రాయి అయిపోతాడు, లేకపోతే మనం వదిలిపెడతావి ఆ రాయి అయిపోతాడు. నువ్వు మించిదే. కానీ ఎట్లా అక్కడ నువ్వు చూడవలసింది ఏమిటంటే బలహీనమును విడిచేటటువంటి బలం నీకుంది. ప్రతి చిన్న విషయం, ఒక విషయం నుంచి ఇంకో విషయాన్ని పోయినప్పుడు బలహీనమును విడిచి అంతేనా, దానికంతనే దాని బలహీనమో దాని పిండాకుడు ఎంతనే కానీ దాన్ని వదిలేసి తను వెళ్ళిపోవటం అనేటటువంటిది. మూలూతునైనా ఈ మూలూతు ఎటువంటిది, మూలూతు దేనికి, మూలిగే నక్క దీనికి భౌతికం కలిగేది, ఉండేది, కలిగేది వేరు, ఉన్నది వేరు. కనుక అదేం చేస్తుంది, దాన్ని వదిలేసి ఇంకో దానికి పోతుంది. సంగం త్యక్త్వా సూత్రం, సంగం త్యక్త్వా అనేది సృష్టిలో సూత్రం. చెప్పండి. దాంతో సంగం త్యక్త్వా అంటే ప్రవర్తన విడుచుట, ప్రవర్తన విడుచుట సృష్టిలో సూత్రం. ఇది ప్రవాహం అన్నారు. ప్రతితేన వహతి వహ ప్రాపణి, పొందబడుతోంది. ఎంత బాగా పొందబడుతోందంటే వీటిని చివరి దాకా చేసి ఎడ చేస్తుంది, మళ్ళీ దేహమును కూడా విడిచిపోవుట. ఇది ప్రవాహం. పుట్టుక చావుల యొక్క ప్రవాహం అన్నాం అనుకోండి. పుట్టుక చావుల ప్రవాహం ఎట్లాగో అట్లాగే ఇది కూడా అంటారు. అయితే పుట్టుక చావుల ప్రవాహంలో మధ్యలో ఇంకా మళ్ళీ చచ్చిపోగానే మళ్ళీ పుడతాడా, మళ్ళీ పుడతాడా, చచ్చిపోగానే మళ్ళీ పుడతాడంటే ఇట్లా అంటే పుడతాడంటే మనం పుట్టుక అంటే దేహంతోనే అనుకుంటాడు. పుట్టుక అంటే అది కాదు, కలుగుతాడు, పుట్టుతాడు. ఏం చేశాడు, వెంటనే దేహం ఉండగానే దేహం చేశాడు. ఇప్పుడు నేనెవరు అంటే ఇప్పుడు పుట్టుక ఎవరితో, దేహంతోనా తనతోనా? ఆలోచించండి. దేహంలో తల్లి గర్భంలో ఉన్నంత వరకు తెలియదు, బయటకు వచ్చేటప్పటికీ మరి లోపల అమ్నియాటిక్ ఆసిస్ అవన్నీ అవన్నీ అడ్డబండి ఏడుస్తున్నాడు. దేహంలో ఉన్న తర్వాత ఇప్పుడు పుట్టాడని మాటకి మనం దేహంతో బయటకు వచ్చాడంటున్నాడు, కానీ ఇప్పుడు ఏడుతో మొదలైంది. ఎట్లాగో అట్లాగే దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత దేహాన్ని పలకరించుకునేటటువంటిది అది లేదు. ఇప్పుడు ఆ కణములు ఎక్కడున్నాయి? 74 ట్రిలియన్ కణములు ఎక్కడున్నాయి ఇప్పుడు? తన పలకరింపులో ఉంది. భౌతిక కణములు అక్కడే ఉన్నాయి, శవం పడింది అక్కడ. తను ఏం చేశాడు, తన పలకరింపు లేచిపోయినాడు. సంచి మొత్తం ఖాళీ చేసి, సంచి మొత్తం ఖాళీ చేసి తీసుకుపోయినాడు. ఇప్పుడు వాడి సమాధానం చెప్పద్దు, తోచద్దు. అర్థం అంటే ఇప్పుడు తోచడం అంటే ఏమిటో తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దాకా పని చేస్తుంటే తోచడం అన్నావే, ఆ పని ఏ రూపంలో ఉంది? ఇప్పుడు తన కణమును తాను పలకరించుకోవటంలో ఉంది. వింటున్నారా లేదా? తన కణముందు తను పలకరించుకోవటంలో ఏమవుతుంది? కాయము పనిచేసినట్టుగా ఉంది, మనస్సు పనిచేసినట్టుగా ఉంది, బుద్ధి పనిచేసినట్టుగా ఉంది, ఇంద్రియములు పనిచేసినట్టుగా ఉంది. అందుకనే రహస్యాన్ని పట్టుకున్నటువంటి ఈ యోగులు ఏం చేశారంటే, యోగిన ఏం చేశారంటే కేవలై కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియ అన్నారు. ఏ శ్లోకం అది! ఎటువంటి శ్లోకం అది? ఎవరు చెప్పగలరా శ్లోకం? భగవాన్ సామర్థ్యమే చెప్తు. ది అకాంప్లిష్మెంట్. పూర్ణత్వమును సాధించినటువంటి పూర్ణత్వం చెప్తుంది.
ఎవరు చెప్తుంది? పూర్ణత్వము సాధించవలసినటువంటి పూర్ణత్వములో చెప్తుంది. ఇంకోటి ఎటు చెప్తా, ఈ పాఠమే వేరు. అప్పుడు వీడు ఏమనుకుంటా అంటే, అబ్బా మళ్ళీ చెడిపో చాచి కాస్త పోయింది. 70 సంవత్సరాలు బతికి కూడా ఏం పలకరించారు, ఏం అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడ 74 ట్రిలియన్లో కణముల్లో పలకరింపబడినటువంటి రూపాలన్నీ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మరి ఎట్లా కూర్చున్నారబ్బా? 74 ట్రిలియన్లాగా కూర్చున్నారా? సంఖ్యలో కూర్చున్నారా? అందరు కలిపి ఒకటిగా కూర్చుని నెత్తి మీద మధ్య వాయిస్తున్నారు. వింటున్నారా? దేహం విడిచినా తనను తాను పలకరించుకోరుట. ఇది మనకు భౌతికంగా ఎట్లా అర్థమైందో, ఎట్లా ఎక్కడికెక్కడ పలకరింపబడినటువంటిది ఇంకా ఫర్దర్ అంటే ఇంకో ముందు వేసేటట్లుగా అది ఎట్లా ఉంటుందో అక్కడ ఆ పలకరింపును ఎట్లా చేశాడు లోకంలో? ఆ పని చెయ్యి, ఈ పని చేయనట్టుగా. పని చేస్తే పని చేస్తే ఉంది తోచుతుంది. ఏం తోచుతుంది? పని చేస్తే తోచుతుంది అంటున్నాడు, కానీ పలకరిస్తే తోచుతుందని తెలియదు. కదలిక చేస్తే అన్నాడు, ఆ కదలిక ఇప్పుడు లేదుగా. ఇప్పుడు ఆ కదలికని ఎట్లా చూడాలి? చైతన్యంలో చూడాలి. దేహంలో ఉన్నంతవరకు ఎట్లా చూశాడు? చైతన్యాన్ని కదలికలో చూడటానికి ప్రయత్నం చేశాడు. ఎట్లా చైతన్యాన్ని కదలికలో చూడటానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం చూడాలి? చైతన్యాన్ని చైతన్యంలోనే చూడాలి. అప్పుడు కూడా చైతన్యంలో చూడవలసినటువంటి వాడు ఏం చేశాడు? కదలికల్లో చూసుకున్నాడు. ఆ తేడా చెప్పద్దు. లేకపోతే వీడు ఎట్లా ఉంటుందంటే మోక్షం ఇచ్చేంత వరకు కూడా ఒకే దేహంలోనే చివరిదాకా వెళ్ళచ్చు. ఆ దేహంలో చావకుండా అంటున్నారా లేదా? ఇంకా ఎట్లా ఒకరు చావకుండా మోక్షం వచ్చేందుకు ఒకే దేహంలో నడిపించవచ్చు, బండి నడిపించవచ్చు. కానీ వాడి కోర్సు అట్లా సరిపోదు. వాడి పాఠం అట్ట కాదు. అదేదో కాసేపటి చేసి కొన్నాళ్ళు అక్కడి ఆ కోర్సు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కోర్సు ఇట్లా ఏంటది చైతన్యాన్ని చైతన్యంతో పలకరించుకోమంటాడు. అప్పుడు మాత్రం ఏమర్థమైంది? చైతన్యాన్ని ప్రవృత్తితో పలకరించుకుంటున్నాడు. దేహంలో ఉన్నప్పుడు కూడా తేలింది. కదలికలు ఎట్లా వచ్చినాయి? కదలికలు ప్రవృత్తికి వస్తాయి, కానీ చైతన్యాన్ని కదలికలు లేవు. పలకరించుకోవడం అని చేశాడు, పలకరించుకుంటే తోచటం అని చూశాడు, కానీ అది కదలికకే పరిమితం అయిపోయింది. కదలిక గుర్తింపుకే పరిమితం అయిపోయింది. అందుకని వీళ్ళు ఏం చేశాక కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి. కర్మ కుర్వంతి అనాలి. యోగిన కర్మ కుర్వంతి. కర్మ శబ్దం వేరు, కుర్వంతి శబ్దం వేరు. కర్మ అనేది ఒక ఆదర్శం. అది హెచ్చుతగ్గులు కావచ్చు. కుర్వంతి అనేది తన అంశం, చేస్తున్నాడు, చెయ్యుట అనేది. కర్మ అనేదేమో ఆచరించబడేది, ఆచరించుట తన అంశం. తన అంశం స్థిరంగా లేకుండా అది సరిగ్గా ఉంటుంది. అవునా? ఎట్లా తను ఏం చేశారు? కర్మ శబ్దానికి నిర్వచనం ఎంతవరకు? కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి ఇంద్రియై కర్మ. అది కర్మ. అది చేశారు కనుక దాన్ని ఈ యోగుల యొక్క తపస్సు ఆచరణ కూడా కుర్వంతి. సృష్టిలో ఆ భేదాన్ని మనం సాధనలో చూడాలి. ఆదర్శము ఆచరించుట, ఆదర్శము ఆచరించుట, ఆచరించుట తన వంతు. ఆదర్శము సృష్టి యొక్క వంతు. రెండింటికి సమన్వయం.
కర్మ కుర్వంతి సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. 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 ఆత్మశుద్ధి అనద్దు, ఆత్మశుద్ధయే. ఆత్మనః శుద్ధయే. ఆత్మశుద్ధయే. ఆత్మనః శుద్ధయే ఆత్మశుద్ధయే. అంటే ఆత్మ యొక్క శుద్ధి. ఆత్మ అంటే ఆత్మ ఇప్పుడు ఎవరు శుద్ధి ఏం చేయాలి? నీళ్ళతో పడి కడగాలనా, లేకపోతే ఇది శానిటైజర్తో కడగాలనా? ఆత్మశుద్ధి అంటే ఆత్మ అంటే ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అందులో నిరంతర ప్రవర్తన ప్రాప్తి. అది శుద్ధి ఎట్లా చేయాలి? మనది ఎట్లా ఉంటుంది? తాత్కాలిక ప్రవర్తనగా ఉంటుంది. తాత్కాలిక ప్రవర్తన ప్రాప్తి అందటం లేదు, ఎరుక అందటం లేదు. అక్కడ చూడు, అప్పుడు శుద్ధి చేయటం అంటే ఏమిటో అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆత్మశుద్ధి శబ్దానికి ఎక్కడ చూసి చెప్పాలి అంటే ఎక్కడో అనద్దు. అసలు ఆ పదమే నీకు అర్థం కావద్దు. ఆత్మశుద్ధి ఏం చేస్తావు? చిత్తశుద్ధి అంటే ఏమర్థమైందండి? ఏమర్థం కాదు. చిత్తశుద్ధి అంటే, ఆత్మశుద్ధి అంటే చెప్పుకున్నప్పుడు ప్రవర్తన. ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. ఇప్పుడు దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? తన దగ్గర ఎట్లా ఉంది? తాత్కాలిక ప్రవర్తన. అది కూడా ప్రవర్తన నిజంగా ప్రవర్తన స్వరూపంగా వర్తతే, ప్రతితీర వర్తతే రావట్లే. కేవలం కరోతి చేస్తున్నాడు. కేవలం చేస్తున్నాడు అనే అంశముని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? ఆత్మ దగ్గర పెడుతున్నాడు. నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక దగ్గర తీసుకొచ్చి ఈ గుడ్డి దీపం చూపించి ఎట్లా వాడెవడో అన్నట్ట, నిష్ఠుడు కనిపించట్లేదా, నేను చూసా చూడు అని చెప్పి టార్చర్ వేసాట. ఇది చేశాడు. సూర్యుడు చూపించడానికి ఇది చేశాడు. అట్లా చేస్తున్నాడు. చేయుట అన్న పదంతో చూపిస్తున్నాడు. కనుక ఆ తేడాని సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కుర్వంతికి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కుర్వంతి. ఇట్లా కేన కాయేన కేవలై కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియై. కేవలం పదం చాలా గొప్ప విశేషం. కనుక ఇప్పుడు ఇది సత్యస్. సత్యస్ అంటే అక్కడికక్కడ తోడు పెట్టి చెప్పుకున్నాం. పలకరించే తాను, పలకరింపబడే కణములు ఎప్పుడు ఎట్లా ఉంటే దే గో టుగెదర్. సత్యస్ వేరుగా ఉండవు. వేరుగా ఉండటానికి వీలు లేదు. దాన్ని వేరుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఎట్లుంటుంది? అది ఎట్లా ఉంటుందంటే ఉపమానం చెప్తారా? ఉపమానం చెప్పాలా? చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. అలనాడు, ఏనాడు? అలనాడు మరి వశిష్ఠుల వారి దగ్గర కామధేనుని మరి విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తుంటే అది ఏం చేసిందో అట్లా ఉంటుంది. కామధేను ఏమనుకున్నా, తనకు తన దేహము అవకాశము కామధేను వంటిది. ఒక విశ్వామిత్రుడు కొట్టివాడు బలవంతంగా దీన్ని తీసుకెళ్ళిపోతాడంటే పోతుంది. అది ఏం చేసింది? వశిష్ఠుడు ఏం చెప్పాడు? కానీ నిన్ను నువ్వే రక్షించుకో అన్నాడు. భలే ఇంద్రియములు తను తాను రక్షించుకోగలిగినటువంటి తేజస్సు ఇంద్రియములకు ఉన్నది. ఎందుకున్నది చెప్పండి? ఇంద్రియములకు తను తాను రక్షించుకునేటువంటి తేజస్సు దానికి ఎట్లా ఉంది? ఎందుకు ఉంది? ఎక్కడికో పోతాడమ్మా. తను పలకరించుకునే కణములు అవి. ఎట్లా ఉన్నాయి? ఎక్కడికెక్కడ అప్డేటెడ్. అప్డేటెడ్ అనే పదం ఇప్పుడు వస్తుంది. అప్డేట్ అంటే
ఈ క్షణాన్ని మళ్ళీ ఇంకో క్షణాన్ని ఏం పలకరించబోతున్నావు అంతవరకు పలకరించిన స్వరూపంలో అప్డేట్ అయి ఉన్నాయి ఇవి. అంటే సత్యస్వరూపములై ఉన్నాయి, తనకు సమానంగా ఉన్నాయి. ఆ సమానంగా ఉన్నాయన్నమాట. చెడిపోయిన వాడు ఉన్నాడంటే వాడికి సమానంగా, వాడికి ఎట్లా ఉన్నాయి, వాడి చెడిపోవటం సమానంగా ఉన్నాయి, కానీ వాడిని చెడగొట్టడానికి చెడిపోతున్నాడు. చెడిపోవటానికి వాడు వాడుకుంటున్నాడే కానీ వాడిని చెడగొట్టడానికి సమానంగా లేదు. అది కూడా ఎప్పుడు అవుతుంది, అక్కడ చూడండి అవి ఉన్నాయి, వాడు చెడిపోవటానికి సమానంగా ఉన్నాయి అనుకుంటే కానీ వాడు చెడిపోకుండా ఉండటానికి సమానంగా ఉన్నాయంటే వాడు ఏం చేస్తున్నాడు, చెడిపోవడానికి సమానంగా కణమును వాడుకుంటున్నాడు అనుకుంటున్నాడు. దాంతో పాటు ఏమొస్తుంది, తన నిజ పలకరించేటువంటి స్వరూపంలో ఆ మాట చెప్పకుండా పలకరిస్తున్నాడంటే ఎవరిని పలకరిస్తున్నాడు, కణములను పలకరిస్తున్నాడు. కణములు అంటే ఏమిటి, తన రూపాన్ని తన రూపం ఎక్కడ ఉంది, అవునా, ఇప్పుడు తన రూపంతో దాన్ని పలకరిస్తుంది. తన రూపం ఏమి అని పలకరించాలి. దీనిలో ఇంకో చిన్న విషయం మనం గుర్తించాలి. పలకరింపబడినటువంటి కణములకు పలకరించే తనకు ఒక చిన్న తేడా ఉంది. ఏమిటంటే పలకరింపబడినవి ఎట్లా ఉన్నాయంటే ప్రవర్తించి అది ఎట్లా అపరాప్రకృతి రూపాన్ని పొందినాయి. మళ్ళీ పలకరిస్తే కదిలిస్తే ఎట్లా కదులుతుంది అన్నమాట. మళ్ళీ పలకరించేప్పుడు ఎట్లా ఉంటుంది, ఇందా పలకరించినట్టు పలకరించట్లేదేమి, మాకు సమానంగా పలకరించు, మా తేజస్సు సమానంగా పలకరించు అని డిమాండ్ చేస్తాయి. డిమాండ్ అంటే శాసించి చెప్తాం. అర్థమైందా? ఇది ఎట్లా ఉంటుందంటే సంపాదించిన డబ్బు బ్యాంకులో వేస్తున్నాడు. సంపాదించిన డబ్బు బ్యాంకులో వేస్తుంటే అది ఎట్లా ఉంటుంది, దాని మొబిలిటీ లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుకి మొబిలిటీ అంటే కదలదు. ఎప్పుడు కదులుతాడు, ఎప్పుడు కదులుతుంది, మళ్ళీ తాను విత్డ్రా చేసి డబ్బు అవతల ఖర్చు పెట్టేస్తే వెళ్తుంది అన్నమాట. ఇది ఎట్లా ఉంది, అట్లా చేసేటప్పుడు డబ్బుకి చెప్పడం చేత కాదు, కానీ తన కణములకి చెప్పడం చేత అవుతుంది. మళ్ళీ చెప్పుకుంటా, తన కణములు అంటే పలికించు అన్వయం చేసుకునేటువంటివి చెప్తాయి, ప్రతిఘటిస్తాయి. అంతేందా? ఎట్లా ప్రతిఘటిస్తాయి అంటే నువ్వు చెప్పినట్టే ప్రవర్తిస్తాయి, కానీ అవి అపరాప్రకృతి రూపంలోకి వస్తాయి. అంటే పాలనా పూర్ణ తనయిందే ఉంది. నేను ఎట్లా గ్రహించింది, పాలనా పూర్ణతో గ్రహించింది. జీవుడు తన పాలన పూర్ణ లేకుండా చేసినప్పుడు కూడా అక్కడ ఏం చూస్తుందంటే ఉన్నాను అని ఉనికి నిలుపుకోవద్దు, పాకెట్ చేసుకోవాలి. ఇంద్రియములు పాకెట్ చేసుకోవాలి. వీడు ప్రవర్తించడం ఏం ప్రవర్తిస్తున్నాడు, ఉనికిని వేరే రూపంతో రిఫ్లెక్ట్ చేసి ప్రవర్తిస్తున్నాడు. అవునా? అది ఎట్లా ఉంటుంది అంటే అది చేయటం చేత కాకుండా దీని ఒక శుద్ధి తీసుకుని ఇట్లా అన్నాడు అనుకోండి. వీడు ఎట్లా అన్నాడు, శుద్ధి తీసుకుని ఇట్లా అన్నాడు. ఇది వీడు తన ప్రవృత్తిని గుర్తించకుండా చేసినటువంటి పని. చేస్తే ఇది ఏమైంది, విరిగి ఉంటుంది, అపరాప్రకృతి. అది ఎట్లాగో విరిగి ఏం చూపిస్తుంది, మనకు పనికి రాకుండా పోయింది అని చూపిస్తుంది. అట్లాగే కణములు ఏంటింది, దెబ్బతింటాయి. కణములు దెబ్బతింటాయి అంటే ఒకటే పదం, కణమ శబ్దాన్ని కూడా అర్థం. తన పలకరించుకుని అన్వయం చేసుకుని దెబ్బతిన్నది. ఆ దెబ్బతింటే ఎవరు తెలుస్తుంది, తనకే. తన తప్పు తనకే తెలుస్తుంది. తప్పు తెలుస్తుంటే అంతే, కానీ తన అపరాప్రకృతిని పోగొట్టుకోదు. అర్థమవుతుందా? ఇప్పుడు రేపు దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఏమవుతుంది, అటువంటి రూపంలోనే వస్తాయి. ఇప్పుడు అవి అపరాప్రకృతి రూపంలో వస్తాయా, పరాప్రకృతి రూపంలో వస్తాయా?
తన బ్యాంక్ బ్యాలెన్స్. సంస్కారం ఎట్లా ఉంటుంది? అపరాప్రకృతి ఉంటుంది. మళ్ళీ నువ్వు మారిస్తే మారుతుంది. అందుకని ఇక్కడ పదంలో వేదంలో ఏం చూపిస్తున్నారంటే సద్యస్కాహ షట్. షట్ అంటే పొలిచేవి, తీక్షణం చేసి పదును పెట్టేవన్నమాట. సద్యస్కాహ అన్నీ కూడా పదును పెట్టేవి. ఎట్లా? ఎవరి దగ్గర నుంచి మొదలుపెట్టింటే నీ చేత పలకరింపబడినటువంటి ఆ కణముల దగ్గర నుండి పలకరింపబడినటువంటి ఆ కణములు, ఆ తర్వాత దేనికోసం పలకరించావో ఆ క్రియ, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నీవు కోరింది నీకు అందించకుండా అక్కడ ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి అంటే ఏమిటిప్పటికి ఇందాకేం చెప్పుకున్నాం? నిరంతర ప్రవర్తన ప్రాప్తికి ఒక పనిని తీసుకొచ్చి వెలిగిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే చిత్తశుద్ధి శబ్దానికి అర్థం, చిత్తం అంటే ఎట్లుంటుంది? ఏదో మూట కట్టుకుని ఉండబట్టుకుని ఎక్కడో ఉందని మాట, ఏది అర్థం కాదు, ఏది భౌతికం అర్థం కాదు. చిత్తం అంటే తన చైతన్యవంతం చేసుకోవడం. తన చైతన్యవంతం చేసుకోవడం శుద్ధిగా ఉండాలి. ఎట్లా చైతన్యవంతం చేసుకోవాలి? నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎనుకకి ఒక పనిని తీసుకొచ్చి పెట్టి దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ పనిని ఇట్లా చైతన్యవంతం చేయి. ఇట్లా నీకున్న తేజస్సును గుర్తించు. నీకున్న తేజస్సు ఏమిటి? సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సాధన సమృద్ధి, ఈ లక్షణాలు, ఈ దీంతో ఎదిగే లక్షణములు ఇది నీకుంది. దానికి ఎప్పుడైతే ఇచ్చావో, నీ ప్రవర్తనలో ఏది ఇచ్చావో అప్పుడు అది చిత్తశుద్ధి అవుతుంది. అక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు? కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అని చెప్పినప్పుడు అక్కడ భౌతికంగా దేహంతో పోల్చుకున్నప్పుడు ఆ ఇంద్రియములన్నిటికీ కూడా ఎట్లా కాయము, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా, మనసు కూడా అభౌతికమైనప్పుడు కూడా భౌతికంతో పరికించుకుంటున్నాడు కనుక అప్పుడు ఏమవుతుంది? అవన్నీ కూడా తాను పలకరించినటువంటి కణములే. కణములు అంటే తన పలకరించుకొని అన్వయం చేసుకున్న స్వరూపం అని అర్థం. ఆ పలకరించుకొని అన్వయం చేసుకున్నటువంటి స్వరూపమును వీళ్ళు ఏం చేశారు? ఒక టార్చ్ లైట్ చూపించి సూర్యుడు చూపించకుండా, ఒక చిన్న పనిని చూపించి దాన్ని చూపించకుండా ఏం చేశారు? ఆత్మశుద్ధి కోసం, ఇంకా చిత్తశుద్ధి కోసం. ఆత్మశుద్ధి అంటే ఏమిటి? నిరంతర ప్రవర్తన ప్రాప్తికి శుద్ధి అందుకునేటట్లుగా చేసి అప్పుడు ఇంద్రియమును పలక. ఇప్పుడు ఈ రెండింటిలో కేవలైహి అని చేశారు. ఎందుకంటే అవి ఎప్పుడూ కూడా కేవలములై ఉంటాయి. పలకరింపబడినటువంటివే అయినప్పటికీ, తన చేత పలకరింపబడినప్పటికీ కూడా తను గుర్తించవలసింది ఏమిటంటే, వింటున్నారా లేదా? వింటున్నారా? పలకరించబడినవి అంటుంటే పలకరించిన వాడెవరు? ఆధ్యాత్మిక విషయాలు. తను విషయాత్మకంగా పలకరించాలనుకుంటున్నాడు, అవి పలకపడవు. పలకరించుట అనేటటువంటి తన ప్రక్రియ లోపల ప్రక్రియ అది కనుక లోపల ప్రక్రియ తగినట్టుగా అవి పలకరింపబడుతున్నవి. ఆ పలకరింపబడినటువంటివి విషయాత్మకంగా పలకరింప ఎట్లా ఉంటుందంటే, పువ్వులకి ఎట్లా తేజస్సు చెట్టు నుంచి విత్తనం నుంచి వస్తుంది, బయట దుమ్ము పడింది. లేదా? బయట దుమ్ము పడింది, తర్వాత వర్షం వచ్చింది, దుమ్ముని వర్షం కడిగేసి ఎంత కడిగిందో, ఎంత పడిందో, ఎంత వర్షం పడిందో, ఎంత కడిగిందో, ఏమైనా బయటే అది ఫిల్టర్ అవుట్ చేసుకొని సామర్థ్యంగా తీసుకునేది ఒకటి, వదిలేసేది ఒకటి. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటే ఆ ప్రక్రియ వదిలివేయబడింది. ఎట్లా? సంగం త్యక్త్వా, ఈ సూత్రం అని చెప్పుకున్నాం. త్యక్తేన పుంజీత, ఇంకా అట్లా ప్రజహాతి యదా, సృష్టికి సూత్రం అది. త్యక్తేన భుంజీత, విడిచి అనుభవించు.
అపుచ పాలన అభ్యవహారయో, విడిచి పాలన చేసి తీసుకో. విషయశక్తి విషయ దృష్టిని విడిచి పాలన చేసి, పాలన ద్వారా విషయ దృష్టిని విడిచేసి తీసుకో. భుంజీతా, ఇది సూత్రం. నడక ఈ సూత్రంగా వెళుతోంది. బీ ఇన్ లైన్. ఆన్లైన్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. మరి అన్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మధ్య డబ్బులు లేకపోతే అంత మొత్తం కట్టేపోతుంది వెంటనే. దానికి ఏం తెలుసు, ఎవరు చెప్పారు? మంచి ఎంత ఇంత దైవ స్వరూపమో అది ఆ మొబైల్. ఎంత తెలివి ఉందో దానికి అంటాడు. నువ్వు పెట్టి తెలివేగా, నేనే ఆడబెడితే వాడెవడో పెట్టాడు, నేను కొనుక్కున్నా దాన్ని వాడు. అది కూడా జాతకాలే. దాని తీరు చూస్తే ఎంత బిజినెస్ అర్థం అవుతుంది. అవునా? ఇప్పుడు మనం ఇంత బిజినెస్ అని చెప్పి తిరుగుతున్నాం అనుకోండి, ఈ తిట్టే మాటలు దానికి అర్థం కాదు. ల్యాప్టాప్ అర్థం అవుతుందా, దాని సాఫ్ట్వేర్కి అర్థం అవుతుందా, ఏమర్థం కాదు. అది ఎంత పవిత్రంగా తీసుకుంటుందంటే నీ వాయిస్ సౌండ్ ఎట్లా తీసుకోవాలనో అది తీసుకొని అది దానికి కావాల్సింది ఏంటంటే అది చోటు చేసుకుంటుంది అంటారు. ఇట్లా చోటు ఎంబీనో జీబీనో చేసుకుంటుంది, చోటు చేసుకుంటుంది. ఆ చోట్లో నువ్వు కూర్చున్నా అంటు నీదంతా తీసుకుని ఆ చోట్లో పెట్టా, అయిపోయింది. ఇంకా చోటు లేకపోతే అయిపోతాం. అర్థమవుతుందా? ఆ శ్లోకంలోనే పోటీ పెట్టాడు. ఆ పోటీయే షట్. షట్ అంటే తీర్షణం చేయడం. తీర్షణం చేయడం ఒలిచివేయడం. ఒలిచివేయడం అంటే దోషాన్ని ఒలిచివేయడం. తీర్షణం చేయడం అంటే ముందుకు పోయేట్టుగా చేయడం. రెండు ఒకటే. ఇక్కడ పదం ఎంత వేశారంటే షట్ సద్యస్కాహ సర్వవేదేషు దృష్టాహ. దృష్టాహ అంటే చూడబడినవి. చూడబడినవి. ఉభయోరపి దృష్టోంతస్తు. దృష్ట అంటే చూడబడింది. దృష్టాహ సర్వవేదేషు దృష్టాహ. అన్ని వేదముల్లో షట్ స్కందములు దృష్టాహ. షడ్ సత్యస్కంలో దృష్టాహ. కనుక ఇప్పుడు మనం గుర్తించవలసిన ఎవరు? మనం ఆ పరమశివుడు అని చెప్పి సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవే నాది భవే భవస్వమా అంటే వేదం. అంటే అది ఎందుకు లేనిపోదు. భవస్వమా భవోద్భవాయ నమ అంటే సరిపోతుందా లేదా? అనవతి అమ్మో, స్వరం లేకపోతే వేదం చదవకూడదు. స్వరయుక్తంగా వేదం చదవాలి. స్వరం అంటే కాదు. సుష్ఠు రాజతే ఇది స్వర అంటే స్పష్టంగా ప్రకాశింపచేసుకొని వేదం చదవాలని అర్థం. విన్నారా లేదా? మీరు వినలే, మళ్ళీ చెప్పాలి మీకు. नहीं सुना तेरे को फिर से बोलना है. మళ్ళీ చెప్పాలి. స్వరయుక్తంగా వేదము చదవమంటే స్పష్టంగా ప్రకాశింపజేసుకుని అర్థం చేసుకుని చదవమని అర్థం. ఇప్పుడు మనకి ఎంత అర్థమైంది? ఏం అర్థం కాదు. ఈ స్వరం మాత్రం ఉంది. సంగీతం అంటే ఇది అర్థం. మన ఇది ఇవన్నీ వస్తున్నాయి చెప్పుకున్నాం. 4 వచ్చినాయి ఇప్పటికి. ఏది
వేదం ఏమంటున్నదో ప్రవచనాలు 133, ఇప్పుడు 160 కానసలేదు. 166, 133 నుంచి 166 అంటే అండి 34 రావాలి. చచ్చిపోతున్నాడు, టైం తీసుకుంటుంది బాగా. ఇవాళ కాయ పొద్దు నుంచి 9 నుంచి ప్రయత్నం చేసేంతవరకు కాయ. మొత్తానికి అట్లా వేస్తున్నాడు. వేసేటప్పుడు ఏముంది, ముందు దానికి మంచి ఒక ఏమంటారు డిస్ప్లే ఫిగర్ అంటారు, కనిపించేట్టుగా చక్కగా జనక చక్రవర్తిని కూర్చోబెట్టాడు, మరి బందీని కూర్చోబెట్టాడు, ఆశ్రమంలో అష్టావక్ర మహామంది చూపించి కూర్చోబెట్టాడు. పెట్టి వేదం ఏమంటున్నదో అని చెప్పి బందీ అష్టావక్రులు చెబుతున్నారు అని పెట్టాడు. ఆ పెట్టి దాంతోపాటుగా ఏం చేశాడు, వేదస్వరములు పెట్టాడు. అంటే వేదస్వరం అంటే ఇదే, వేదస్వరం పెట్టినట్టుగా పెట్టి ఏం చేశాడు, దాన్ని అట్టా తెరదీసినట్టుగా చెప్పేటప్పటికి మళ్ళీ ప్రవచనం వచ్చేసి అది వేదస్వరం. సామాన్యుడికి ఇది వేదస్వరం. వింటున్నారా లేదా? కనుక ఇట్లా వేదములన్నింటిలో కూడా సద్యస్కందం పలుకుతోందట. సద్యస్కము పలుకుతోంది అంటే వెంటనే అక్కడికక్కడే నువ్వు ఏం చేస్తున్నా అనుకుంటున్నావో ఆ అనుకుంటున్న దానికంటే నువ్వు నీ ఆధారం, అధిష్టానము, ధారణ ఏదుందో అది అక్కడ పలకటమే. అవునా? పలికి అది అవతల దాన్ని ఒలిచేస్తుంది. అవునా? ఇది అన్ని వేదముల్లో దృష్ట చూడబడింది. అసలు వాక్యం చాలా గొప్ప విశేషం. ఎవరి చేత చూడబడింది? సర్వవేదేషు అన్నారు. అబ్బా, ఎన్ని వేదములు ఉన్నాయో! ఎన్ని వేదములు ఉన్నాయండి! అన్ని వేదములు. 4 వేదములు అనే మాట కొత్తగా ఇప్పుడు మనకు ఎన్ని వేదములు కూడా తెలియదు కనుక వాళ్ళకి వేదం అంటే అసలు ఉందని తెలుసా అంటే వేదాలు ఉన్నాయి. వేదం అది కూడా తెలియదు. అది ఎందుకు వేదం ఎందుకు? మొబైల్ ఉంటే చాలు. మొబైల్ ఉంటే అమ్మక్కలే, నాన్న అక్కలే, అన్నం అక్కలే, పిల్ల కూడా అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. గౌకుని వచ్చి పోసుకోవాలంటే లిటిల్లో పోయి అక్కడ పోసేసి కాలు కూడా కడుక్కోక్కర్లే, నేరుగా వచ్చి కూర్చుని ముందు మొబైల్ పెట్టుకుని దొడ్డి సరిగ్గా తొందరగా రాకపోతే అక్కడ దాని మీద కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటాడు. అవునా? కనుక అట్లా కాదట. వేదము అంటే 4 కాదు. వేదం అంటే గట్టిగా చెప్పు. వీళ్ళు వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. ఇట్లుండాలి, టకటకటక చెప్పేసేయాలి. నీళ్ళు తాగినట్టు చెప్పాలి. పాలు తాగినట్టుంటే అది పాలకి కొంచెం సాంద్రత ఎక్కువ, అది తొందరగా గవ్వ పోయలేము. నీళ్ళు వేసేటట్టుంటుంది, సాంద్రత ఒకటి, టకటగా పడిపోతుంది. సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణములు వేదం. సర్వే వేదాః అంటే ఇప్పుడు వేదం అనేది ఎటువంటిదంటే అర్థం చేసుకుందాం. చూడండి, చెయ్యి ఒకటి, ఎన్ని పట్టుకుంటుంది? ఎన్ని పట్టుకున్నా చెయ్యి ఒకటే. అర్థమవుతుందా? అలాగే ఎన్ని ప్రవర్తనలు ఉన్నప్పటికీ కూడా వేదం ఒకటే. అయితే ఆ వేదం అంటే కనిపిస్తుంది, పట్టు చేత
మనకు కర్ర పట్టుకుంటే కర్ర పట్టుకున్నట్టు, చెవు పట్టుకుంటే చెవు పట్టుకున్నట్టు, మరి ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకున్నట్టు, అంతేనా? ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకున్నట్టు అంటే ఒక హాస్యం ఒకటి ఉంది. ఒరే చూడు, నీ ముక్కు పట్టుకుంటా ఏదైనా చేసేవాడు, సరిగ్గా చేయకపోతే ముక్కు పట్టుకుంటా అంటాడు. అంటే వాడే ఉన్నాడంటే నా ముక్కు పట్టుకుంటే వెంటనే చీదేస్తా. చీదేస్తే ఎవరు చూస్తుంది? నీ చేతికి ముక్కు చివుడు వస్తుంది. వాడే ఉన్నాడంటే ముక్కు చీది వస్తే నీ మొహాన్ని మూసేస్తాడు. లోకల్లో ఇట్లా ఇట్లా చెప్తుంటే బాగుంటుంది. ఇట్లా చెప్తుంటే బాగుంటుంది. అంటే నిన్న ఒక వాట్సాప్లో ఒక కొత్త చమత్కారం వచ్చింది. ఆ చమత్కారం వచ్చి ఈ చమత్కారాలు బాగుంటాయి అంటాడు. ఏం చమత్కారం అంటే ఏది నన్ను ఎట్లా శివుడి మెడలో ఉన్న పాము ఏం చేస్తుంది? విఘ్నేశ్వరుడి వాహనమైనటువంటి ఎలుకను తిందామని చూస్తుంది సార్. అంతేదా? ఆ పాముని కుమారస్వామి ఇది వాహనమైనటువంటి నెమలి తిందామని చూస్తుందట. పామేమో ఎలుకను తిందామని చూస్తుంటే ఆ పాముని నెమలి తిందామని చూస్తుందట. అయితే ఆ నెమలి తిందామని చూస్తుందట పార్వతి వాహనమైనటువంటి సింహం. మరి ఈ నెమల్ని అది అంతేనా? అక్కడ అయితే అది ఆ గజానుడు సింహం కదా, ఏనుగు కదా, ఆ ఏనుగుని తిందామని పార్వతి యొక్క వాహనమైనటువంటి సింహం అది చూస్తుందట. ఈ పార్వతి ఏం చేస్తుందట అంటే నేనుండగా నన్ను నెత్తి మీద గంగని పెట్టుకున్నాడు అని అసూయతో చూస్తుందట. ఇంకా అగ్ని, లలాటంలో ఉన్నటువంటి అగ్ని చంద్రుడిని అట్లా వ్యతిరేకంగా చూస్తుందట. ఇదంతా అయిపోయి ఈ సంసారం అంతా భరించలేక ఎవరో పరమేశ్వరుడు ఏం చేశాడంటే విషం మింగేశాట. ఇది చమత్కారం అంటూనే అవునా. ఇదే 1992లో ఒకసారి ఒక స్వామి ఎవరో ఆయన నిర్మించుకుంటా ఇంతమందిని ఇంత ఉన్నప్పటికీ కూడా ఎవరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడో, ఈ దోషములు ఉన్నప్పటికీ అన్న ఇది ఈ దోషంగా చెప్పి చేసుకుంటూ వస్తున్నాడో అది పరమశివుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సద్యస్కముల్ని షట్ చేయాలి. సద్యస్కములు అంటే ఆ సమయం ఆ చెప్పేటప్పుడు వాడికేం పుట్టింది? ఈ పురాణాలు ఇట్లా చూసి అదో బుద్ధి ఇట్లాంటి చేస్తుంటేనో ఇది ఇంకా వాట్సాప్లో వస్తాయి. కానీ కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టినట్టుగా కొన్ని వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడుతుంటారు. ఆ యూట్యూబ్లో పెట్టేటప్పటికి అందరూ చూస్తుంటారుగా, అప్పుడు వ్యూవర్స్ పెరిగేటప్పటికి వాళ్ళకి డబ్బులు వస్తుంది. వ్యాపారం అయిపోయింది. ఏదంటే అది ఏం తోచకపోతే ఇప్పుడు దీన్ని పడ్డారు అందరూ. ఏదో ఇటువంటి చేసి దాన్ని పెట్టాం. ఇంట్లో స్టూడియో పెట్టుకుంటాడు చిన్నది, ఏదో కంప్యూటర్ ఉంటే సరిపోయింది, అదే స్టూడియో కొడితే సినిమాలన్నీ వచ్చేస్తాయి. ఆ సినిమాల్లో చెవో బిగుతాడు. సినిమా స్నిపెట్స్ ఇప్పుడు కొత్త ఇదైపోయింది. స్నిపెట్స్ అంటే చిన్న చిన్నగా నిమిషం 2 నిమిషాలు ఒక పాట ఒక స్నిపెట్గా పెడతాడు. లేకపోతే చూడు ఈ యాక్టర్ పోటీ పడి నటించారు చూడంటాడు, ఒకటి చూస్తాడు. లేకపోతే ఈ మాట ఇది మీరు చదివితే ఆ సినిమా యాక్టరు ఎందుకు ఏడ్చాడో నీకు అర్థమవుతుంది. వాడు ఎందుకు నవ్వాడో అర్థం అవుతుంది. వాళ్ళిద్దరు పోటీలో ఎట్లా ఉందో అర్థం అవుతుంది.
ఏదో సాగుచేపట్టుగా ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావిడని ఒక సాగుతుంది. ఇప్పుడు ఎవరెవరో చనిపోయినాడు, పాడేవాడు ఆయన చనిపోయినాడు. ఆ పాడేవాడు చనిపోతే ఆ వీళ్ళంతా హడావిడి. ఇప్పుడు ఆయన గురించి ఆ పొగడత ఈ పొగడత, అది ఎట్లయింది ఇది ఇట్లా అయిపోయింది అని చూపిస్తుంటే ఇప్పుడు చూసి ఆయన చూడాలని చూస్తే అప్పుడు ఏమవుతుంది, రేపు ఏమవుతాం అడిగితే అది చూశారని చెప్పచ్చు. ఇది ఒక పెద్ద. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఇంత చేస్తుంటే సద్యస్కం ఏది అర్థం అవుతుందా లేదా? ఇందాక ఆ పరమశివుడు చమత్కారం మీద ఎంత అర్థం ఉందో. అయితే ఆ శ్లోకం తీరు కాదు. ఆ శ్లోకం శ్లోకాలు ఎవడైనా రాసేసాము కొద్ది విశేషంగా. ఆ శ్లోకం ఆధారం కాదు. అది పౌరాణికంగా ఆ చెప్పడంలో, పౌరాణికంగా చెప్పడంలో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయో. దేవతామూర్తుల్ని మనం ఇట్లా భౌతికంగా చూపించినట్టుగా వాటిలో అవి భౌతిక స్వరూపాలు కానే కావు. భౌతిక స్వరూపాలు భౌతిక స్వరూపాలు కానే కావు. భౌతిక స్వరూపాలు కానే కావు. అవంతా తనకు విజ్ఞానంగా చెప్పినటువంటి విషయాలు, బోధలవి. ఛాందోగ్య ఉపనిషత్తులో నిన్న ఇవాళ మననం చేస్తుంటే ఒకటి శ్లోకం దానిలో వచ్చింది. ఏమొచ్చిందంటే, శిష్యుడికి సత్యకాముడు సత్యకామజాయ అనే పదం వస్తుంది. అంటే ఇప్పుడు ఏం రాస్తారు, సత్యకాముడు భార్య ఆ శిష్యుడికి టాడినది. సత్యకాముడు భార్య అర్థం కాదు. సత్యకాముడు అంటే సత్యమును కోరినవాడు, ఉనికి నిలుపుకోవటము కోరినవాడు. వాడి జాయ అంటే జాయతే అస్యాం ప్రకృతి పుత్ర పతి పుత్ర రూపేణ. జాయతే అస్యాం పతి పుత్ర రూపేణ అంటే తన సత్యకామము రక్షించుకోవటం అనేటటువంటిది తనకి ఎక్కడ లభిస్తుంది అంటే, తన అనాథమును నుంచి తను రక్షించుకోవటంలో తనకు అది తన రక్షణ కలుగుతుంది. అర్థం అవుతుందా లేదా? ఎక్కడ కలుగుతుంది? జాయాలో కలుగుతుంది. జాయ అంటే జాయతే అస్యాం. ఎక్కడ కలుగుతుంది అంటే పతి పుత్ర రూపేణ. జాయతే అస్యాం పతి పుత్ర రూపేణ అంటే మామూలుగా భౌతిక అర్థం ఎట్లా ఉంటాడంటే, పతి ఇచ్చినటువంటి కణము వల్ల పుత్రుడిగా వచ్చేసాడు అని అర్థం చెబితే అప్పుడు పుత్రుడు పతిగా. అవునా? ఇట్లా అర్థమా? కాదు. కొడుకు కూడా మొగుడేగా అంటే ఎట్లంటే చివరికి అవును కొడుకు కూడా మొగుడే. మొగుడు బతికినాడు మొగుడు, కొడుకు పోయిన తర్వాత మూడు వచ్చి చచ్చిపోతే కొడుకే మొగుడు, తన పాలు కొడుకే కదా. ఇట్లా అర్థాలు చెప్పుకొని ఎట్లుంటుంది? అక్కడ పతికి శబ్దానికి కొడుకు అని అర్థం చెప్పదు, మూడని అర్థం చెప్పద్దు. పుత్రుడు అంటే కొడుకు అని అర్థం చెప్పద్దు. పుత్రుడు అంటే తన కుచితం నుంచి రక్షించటం. అవునా? రక్షించడం ఎక్కడ జరుగుతుంది? తనకు పతి అంటే రక్షణ. రక్షణ కలుగుతుంది తన కుచితం నుంచి రక్షించుకుంటే రక్షణ కలుగుతుంది. అదైందా? తన కుచితం నుంచి రక్షించుకుంటే తనకు రక్షణ కలిగింది. పుత్రుడి వల్ల పతి ఎట్లా ఉంటుంది? పతి వల్ల మూడు వల్ల కొడుకు పుట్టాడు లోకంలో. ఇప్పుడు దీని ప్రకారంగా ఎవరి వల్ల భార్య ద్వారా పలానా వాడి వల్ల తన కొడుకు పుట్టాడని. ఇది ఎట్లా ఉంటుంది? కొడుకు వల్ల మగడు పుట్టాడు, పుత్రుని వల్ల పతి పుట్టాడు. ఎట్టెట్ట అసలు ఎక్కడ తిరిగితే ఎంత తిరకాసంత గోలగా ఉంటుంది. విషయాత్మక పడితే ఎంత తిక్కగా ఉంటుంది. కనుక ఏముంటుంది? సర్వవేదేషు
ఉనికి యొక్క ప్రయోగం ఎక్కడెక్కడ ఉందో, ఉనికి ఎందు ప్రయోగం కానీ, చైతన్యమందు ప్రయోగం కానీ, ప్రకాశమందు ప్రయోగం కానీ, నివాసమునందు ప్రయోగం కానీ, ఇంకా విచారణందు ప్రయోగం కానీ, జ్ఞానమునందు ప్రయోగం కానీ, సమృద్ధి ఎందు ప్రయోగం కానీ, ఇటువంటి ఎన్ని ప్రయోగములు ఉన్నాయో ఈ సర్వవేదేశం, అవి ఎక్కడున్నాయి? అన్ని మనుషుల యొక్క చేష్టలు, పనులన్నీ కూడా ఆ ప్రయోగములుగా ఉన్నాయి. అదే ఆ ప్రయోగములు ఏం అదృష్ట అంటే ఏం చూడబడింది అంటే సద్యస్కములు అంటే ఒలవబడినటువంటి సద్యస్కములు అంటే దాంతో పాటుగా ఏం వస్తుందో, నువ్వు ఏదో విషయాత్మకంగా ప్రవర్తన అనుకుంటున్నావో దాని వెంట ఎట్లా ఉందో. ఇందా చెప్పు, నువ్వు మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చూడండి, కాటిలిడాన్స్ అని విత్తనం పెడితే రెండుగా అవుతుంది. రెండుగా పెరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే దాని పెరుగుదల వేరుగా ఉంటుంది, దీని పెరుగుదల వేరుగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఒక చెట్టుగా రెండు కొమ్మలు, పెద్ద కొమ్మలు వచ్చేసినట్టు గబుకలు వచ్చేస్తాయి అన్నట్టు అట్లా వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇది ఎట్లా ఉందంటే నువ్వు నీ పాటికి నువ్వు విషయాత్మకంగా పోతూ ఉంటే దాని పాటికి దీని యొక్క ఎట్లా ఛాయా మాత్రం అని చెప్పి చూపించినట్టుగా ఇది పెడుతుంది. ఇది సద్యస్కం. చెప్పండి. షట్ సద్యస్కాః సర్వవేదేషు దృష్టాః. అయితే మనం ఏం చేయాలి? వేదములందు చూడబడిందంటే అది చూపబడింది, చూపుతున్నాయి కనుక చూడబడింది. చూసుడే వీళ్ళు చెప్పేసి వ్యక్తీకరణ. వీళ్ళు ఏం చేస్తున్నారు? వేదములు ఎట్లా వ్యక్తం చేస్తున్నాయో, ఏమంటున్నాయో చెప్తున్నారు. చూడబడినవి అని వ్యక్తం చేస్తుంది వేదం. ఎవరు చేస్తున్నారు? చూడండి, మనం ఒలుచుకుని ముందుకు పోతున్నామా, ఒలవబడకుండా ముందుకు పోతున్నామా? ఒలవబడి అయితే మనం ఒలుచుకోవటం లేదు, మొత్తానికి ఎవరో ఒలుస్తున్నారు. ఇంత వెన్నంటి చేసినప్పుడు కూడా గుర్తించడం చేత కాకుండా ఉంటే ఎట్లా? అర్థమవుతుందా? ఏదైనా ఒక మాట, రెండు మాటలు తప్పులు చేస్తారు, మూడో మాట తప్పు చేస్తే రెండు మాటలు మోసపోతారు. అవునా? మూడో మాట మోసం చేస్తే ఉంటాం, నేను నమ్మనంటాడు. మరి పోయిన పొడుగుతా అదే పనిగా అమీబా దగ్గర నుంచి ఎప్పుడు వచ్చావు? ఇప్పటిదాకా మోసపోవడమే నీకు స్వరూపంగా అనుకుంటున్నావు నీవు. శాస్త్రం ఏమంటుంది? షట్స్కందమే సద్యస్కం, షట్ సద్యస్కమే నీకు స్వరూపంగా. ఇంకా త్యజతి విడుచుట, సంగం త్యక్వ ఆసక్తిని విడుచుట, ప్రవర్తనని విడుచుట, వెనక ప్రవర్తన విడుచుట, కదలికలన్నీ విడుచుట, అన్నీ విడుచుటే నీ స్వరూపంగా బతుకుతున్నావు. ఈ మాట ఎక్కడ? ఆ మాటలకి, ఆ బోధకి, జరుగుతున్నటువంటి దానికి నువ్వు గుర్తించే దానికి ఎంత తేడా ఉంది చూడండి. అది పోతుంటే దాన్ని పట్టుకున్నాం, అయ్యో ఏమవుతుందో. దీన్ని కూడా స్వామివారి చెప్పేవారు. మన మొండితనం ఎట్లుంటుందంటే ఎట్లాగో అగరబత్తులో వెలిగించలేరు, ఎట్లా లేదు. పిల్లవాడు దొడ్డు కూర్చొని ఆ వాసన అన్న ఉండని అన్నట్టు అన్నవాడు ఎంత పిచ్చోడో అట్లా ఉంది మన పని. ఒక నియమం పాటించరా అంటే ఏం చేస్తాడు? వినమంటే ఏం చేస్తాడు? నాకేం అర్థం కావటం లేదంటాడు. ఎట్లా అర్థం అవుతుంది? తట్టడుంది చెత్త. అన్నీ సత్యం అనుకుంటే ఇది ఎట్లా అనిపిస్తుంది? అవి సత్యం అనుకుంటే ఇది ఎట్లా కనిపిస్తుంది? సత్యం ఇది కనిపించదు. సత్యం కాని వాటిని అన్నింటినీ సత్యం అనుకుంటూ ఉంటే అన్నింటినీ అనుకుంటున్నాడు సత్యం అని. సత్యం ఇది ఎట్లా కనిపిస్తుంది? అర్థం కావటం అంటే అర్థం ఏమిటి? ఆ నిజమైన సత్యానికి అన్వయం చేసుకోగలుగుట అర్థం. అర్థమవుతుందా?
తనకు అన్వయం చేసుకోగలుగుట తీస్తే అర్థమవుతుంది. తననే విడిచిపెట్టి బతికేసిన వాడికి ఏం అర్థం అవుతుంది? బాబా ఎంత గోలో, చదువుకున్నవాడిని చదువుకున్నవాడు దాకా అర్థమయ్యేటట్టుగా చెప్తే బాగుంటుంది. బోధ వాళ్ళు బోధ చేస్తారు, అర్థమయ్యింది. కదలకుండా కూర్చో, అప్పుడు చెప్తాది. చెత్తంతా పెట్టుకొని అర్థం కావట్లేదంటే ఒకచోట కట్టేసి కూర్చోబెడితే కనుక దేహాన్ని కట్టేశాడు, కానీ చిత్తాన్ని కట్టేయలేదుగా, అది తిరుగుతూనే ఉంది. ఇటువంటి వాళ్ళంతా ఉంటారు లోకంలో. ప్రతిదానికి ఎంత చెలువలు పొలవలుగా ఎంత దూరం వెళ్ళి చేయగలుగుతారో అంత దూరంగా పోయి కూడా ఇంకా అర్థం కావట్లేదంటే లోకాన్ని ఎంత పాడు చేయగలిగా అంత పాడు చేసేటటువంటి ప్రవర్తన లోకంలో బాగా ఉంది. ఎక్కడి దాకా ఉండంటే అధమాధమ పక్షంలో అధంగా మనిషి జంతువులాగా ప్రవర్తించేటటువంటి నీచమైనటువంటి లౌకికంగా నీచమైనటువంటి దాని దగ్గర నుండి గొప్ప పారమార్థంగా చెప్పే వేదముల దగ్గర దాకా కూడా గొప్ప పారమార్థికంగా ఉన్నటువంటి సంస్కృత భాషని పాడు చేయటం దాకా అంత. అప్పుడు ఈ లోకాన్ని ఏమన్నా బాగు చేయాలమా? చేయగలమా? చేస్తారట. ఎవరు చేస్తారట? ఎవరు? పౌత్రాయణ సాధుమాతకి ఈ మధ్య పౌత్రాయణ అనేటటువంటి ఒక విశేషణం కల్పించాం. పౌత్రాయణ అంటే మునిమనోడు కాదు, ఏదో చేస్తాడు. తన దోషాన్ని తానే తీసేసుకుని రక్షించుకుని అటువంటి ప్రవర్తన నిలుపుకునేవాడు పౌత్రాయణుడు. అర్థమైందా? అయితే తమాషా ఎట్లా వచ్చిందంటే ఆ పౌత్రాయణుడు ఇప్పుడు మరి 3వ తరంలో వచ్చాడు. పౌత్రాయణ తరంలో వచ్చాడు. ఇప్పుడు 3వ తరంలో వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి 3వ తరంలో వచ్చి పౌత్రాయణాన్ని భౌతిక అర్థాన్ని నుంచి నిజార్థానికి పోతున్నా చూడు. ఇట్లా షట్ సద్యస్క చేస్తాడు, చెయ్యాలి. అర్థం వ్యర్థం కాకూడదు, పదం వ్యర్థం కాకూడదు, పదం బ్రహ్మస్వరూపం వ్యర్థం కాకూడదు, ఆచరించాలి. ఓం తత్సత్.